వీరరాఘవరెడ్డి అనేటువంటి పేరుతో రామరాజ్య ఏ ముఠా పేరు పెట్టుకున్నారో గుర్తులేదు నాకు. రామరాజ్య ముఠా ఏదో ఆ పేరు మీద యూనిఫారాలు వేసుకుని చాలా గౌరవనీయుడైన చిలుకూరు బాలాజీ ఆలయానికి అంతటి ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రతిభ విద్వత్తు కలిగినటువంటి, ఇంకా చెప్పాలంటే సామాజిక న్యాయం పట్ల కూడా కొంత అభిరుచి కలిగినటువంటి వ్యక్తి పైన ఎవడో అప్పటిదాకా చరిత్ర కూడా తెలియనటువంటి అతని పేరు అంతకుముందు ఎవరు వెళ్ళలేదు. చాలా అమానుషంగా ఇంట్లో చొరబడి ఆ ఇంట్లో ఆయనని చాలా హింసలకు గురి చేసి ఈడ్చి ఆయన గుండెల మీద కూర్చొని కొట్టి తన్ని ఆయన్ని బాధలు పెడుతూ ఒక ఆ వీడియోని చేసి ఆ వీడియోని చాలా గొప్పగా తన ఛానల్స్ లో తన దగ్గర రిలీజ్ చేసుకోవడం అనేది అప్పుడు బయటకు వచ్చింది. ప్రపంచం అంతా దిగ్భ్రాంతి చెందారు, ఇట్లా సాధ్యమేనా. అయితే సోదరుడికి నేను చెప్పేది, ఈ డిమాండ్లు దాటి కూడా మనకు కొన్ని డిమాండ్లు పెట్టాలని చెప్తుంది. ఎందుకంటే అది జరిగినప్పుడు ఆ తర్వాత ఈ వీరరాఘవరెడ్డి అనేటువంటి వాడు మట్టి మసైపోతాడు, మొత్తం అందరూ ఖండించారు, ముఖ్యమంత్రులు కూడా వచ్చారు అని అందరూ అనుకున్నారు. ఏం కాలేదు. వీరరాఘవరెడ్డి బయటకు వచ్చి దర్జాగా ప్రెస్ మీట్లు పెట్టుకున్నాడు. వీరరాఘవరెడ్డిని పిలిచేవాళ్ళు, క్రమంగా ఆయనతో మాట్లాడేవాళ్ళు వచ్చారు. అలా జరుగుతుందని నేను ఆ రోజే ఓవర్ నైట్ ఇతను అయ్యాడు. సో ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా దాన్ని కంపేర్ చేయడం కరెక్టో కాదో నాకు తెలియదు. అటువంటిదే ఇది మరొక ఘటన. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దీన్ని ఇది ప్రజా సంస్థలు, ప్రజా సంస్కృతి వర్సెస్ కశ్యప్ రెడ్డిగా చేయకండి. కశ్యప్ రెడ్డి అనేటువంటి వాడు ఈ విష సముద్రం దాంట్లో ఒక బిందువులు అంటాడు. కశ్యప్ రెడ్డిని పిలిచి ఇవాళ చాలా మంది ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. అది మీకు తెలుసు, నాకు తెలియదు. ఆయన అరెస్ట్ కాలేదు, పైపచ్చి బయట ఛానల్స్ దర్జాగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు అడిగేవాళ్ళు కూడా అట్లా ఎందుకు కొట్టారు, ఇంకొంచెం ఎక్కువ కొట్టచ్చు కదా, చంపొచ్చు కదా. అంటే నేను ఎందుకు బయట తీసుకెళ్ళి కొడదామని అనుకున్నాను, లేకపోతే లేదు చంపేదా. కింద కామెంట్స్, పైన యాంకర్ మాట్లాడే మాట, ఇదంతా అబెట్టింగ్ ది క్రైమ్ అని అది జడ్జి గారు అన్నారు కాబట్టి బాహటగా జరుగుతుంది. అంచేత నన్ను ఇందాక ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను లేట్గా వచ్చాను. వారికి ఏం చెప్పారంటే, కశ్యప్ రెడ్డి మీద నాకేమి వ్యక్తిగతమైన కక్ష కానీ వ్యక్తిగత కోపం కానీ వాటికి రాలేదు. అతను పర్వర్టెడ్ యూత్ అని దారి తప్పినటువంటి చాలా వికృత మనస్తత్వం, మతోన్మాద వికృత మనస్తత్వం వచ్చినటువంటి కుర్రవాడు. అతను శత్రువుగా చేస్తున్నంత పిచ్చోడు కాదు నేను. అతను వెనకాల ఏ ఐడియాలజీ ఉందో నాకు బాగా తెలుసు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది ఐడియాలజీ. ఇట్ ప్రొడ్యూసెస్ కశ్యప్ రెడ్డిస్. వేల మందిని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. నేను ఒక్కొక్కటి శత్రువు కింద పెట్టుకుని మాట్లాడే ఉద్దేశం లేదు. ఏ యూట్యూబర్ కూర్చుని ఆయన ఇంటర్వ్యూలు చేస్తున్నాడు, వాడు కశ్యప్ రెడ్డి నాకు తెలుసు. ఎవడు కామెంట్ చేస్తున్నాడు, వాడు కూడా కశ్యప్ రెడ్డి. ఆయన కొట్టు అంటే కదా కొట్టాడు అని క్వశ్చన్ వేసినాడు కశ్యప్ రెడ్డి. కొట్టుకుంటారు కాదు, నేను అసలు నరకలు కూడా చెప్పాను, చంపు అని చెప్పాను. అంటే మీరు అక్కడ చూసినటువంటి దృశ్యాలు కేవలం అక్కడ కెమెరా ముందు రికార్డ్ అయ్యి బయటకు వచ్చినవి, కెమెరా ముందు రికార్డ్ అయ్యి బయటకు రానివి, కెమెరా ముందు రికార్డ్ కానిటువంటి కూడా అక్కడ జరిగినటువంటి ఒక వయలెంట్ మోస్ట్ డివాస్టింగ్ సీన్ ఏదైతే ఉన్నదో దాంట్లో కొంత శాతం మాత్రమే బయటకు వచ్చింది చెప్తే, వాస్తవంగా చాలా పెద్ద గొడవ. అక్కడ ఉన్న సిబ్బంది ఎవరు ఆపుతున్నా ఆగకుండా అతను గట్టిగా అరుస్తానే ఉన్నాడు. అతన్ని బయటకు తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, అతను సంజాయించే ప్రయత్నం చేశారు. అతను మళ్ళా లోపలికి స్టూడియోలో తీసుకొచ్చారు. స్టూడియోలో కెమెరా ముందు మళ్ళీ అరవడం మొదలు పెడితే, మీరు భౌతిక దాడి చేయించడమే కాకుండా మళ్ళీ తిప్పించేమని కూడా మొదలు పెట్టారు. నేను వెళ్ళిపోతానని అంటే, లేదు నేను లేచి మాట్లాడుతుంది, మీరు మాట్లాడద్దు, కూర్చోండి, మేము చెప్పిస్తాం అని అంటారు. అతను అందరి ముందు దుర్భాష ఆడుతుంటాడు. ఆ క్రమంలో అది అతను మాట్లాడినటువంటి విధానం కానీ మాటలు కానీ ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో పెద్దగా తెలియలేదు. అందుకని మనము ఏదైనా సంఘటన జరిగితే వీరరాఘవరెడ్డినో కశ్యప్ రెడ్డినో టార్గెట్ పెట్టుకోవడం కానీ, వీరరాఘవరెడ్డిలు కశ్యప్ రెడ్డిలు ఏ కేంద్రం నుంచి పుడుతున్నారో మనకు అందరూ తెలుసు. ఆ కేంద్రాన్ని మనం టార్గెట్ చేయడానికి మామాటమే పడక్కర్లేదని నాకు తెలుసు. అంటే మీకు శత్రువు కనీసం స్థాయి ఉండాలి, అక్కడ స్థాయి లేదు. అతను శత్రువుగా పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. అరెస్ట్ కాలేదు అంటే లాకి సంబంధించి కూడా అతను అరెస్ట్ అయినా అది వాస్తవంగా చెప్పాలంటే జడ్జి గారు చెప్పాలి. ఎవరెవరైనా దొందులాడి ఎవరెవరైనా చెంపదెబ్బ కొడితే అది చిన్న కేసు అవుతుంది. కానీ
ఒక కెమెరా ముందు లక్షల మంది చూస్తున్నప్పుడు అది చూస్తున్నారు తెలిసి కూడా కొట్టడం అనేది కొంచెం గ్రావిటీ ఎక్కువ క్రైమ్ అవుతుంది. దానికి ఎటువంటి సెక్షన్స్ పెట్టాలో నాకు తెలియదు. నాకు తెలిసి నాన్ కాగ్నిజబుల్ సెక్షన్స్ పెడుతున్నారు, కాగ్నిజబుల్ సెక్షన్స్ పెట్టలేదు, వాళ్ళు చూశారు. వాటికి స్టేషన్ వైజ్ వస్తాయి, పెద్ద విషయం కాదు. అతను రోడ్డు మీద ఉంటాడు, మనం ఎంత ధర్మం చేసి అరెస్ట్ చేయించినా మళ్ళీ 15 రోజుల తర్వాతనే 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత బయటకు వస్తుంది. వీ మస్ట్ ఫేసింగ్. ఇప్పుడు అతన్ని మనం సెంటెడ్గా ఆలోచన చేస్తే ఇక్కడ పొరపాటు చేస్తాం. నా అభిప్రాయం చెప్తాను. ఈ వరుస క్రమాల ఘటన చూడండి. ఇందాక రాములు గారు చాలా పెద్దవారు, వారు హిందూ మతంలో చీరికన్నారు. నేను పర్సనల్గా ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. నేను అంగీకరించట్లేదు. హిందూ మతంలో ఏ చీరిక లేదండి. మీరు మోదీ లేదా మోదీ యొక్క భక్తులకి మీరు హిందూ మతం యొక్క స్టేటస్ దైవం చెప్పకండి. మేము చెప్పాము, మీరు రిప్రజెంట్ సనాతన ధర్మం అండ్ దే రిప్రజెంట్స్ వినాశన ధర్మం. వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు వినాశన ధర్మంలో ఉన్నారు. హిందూ మతంలో చీలికంటే మీరు అనవసరంగా వాళ్ళని వ్యాలిడేట్ చేస్తారు. ఎందుకు చేస్తారని అడుగుతున్నాను. వాళ్ళు హిందూ మతంలో ఏ విలువలు రిప్రజెంట్ చేస్తారు. నేను యాక్సెప్ట్ చేయండి. మతోన్మాదులు సమాజంలో ఇప్పుడు కూడా 2-3% దాటరు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కార్ల్ మార్క్స్ గారు ఏం చెప్పారంటే, ఒక సిద్ధాంతం అనేది జనబాహుళ్యం యొక్క మనసుల్ని ఆకట్టుకున్నప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది. ఇప్పుడు విద్వేషం అనేటువంటి ఒక ఐడియాలజీ, ఇట్స్ అన్ ఐడియాలజీ. ఐ నెవర్ సెడ్ మై ఎనిమీ ఇస్ ఆర్ఎస్ఎస్. చాలా మంది చాలాసార్లు అడిగితే ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ నా శత్రువు కాదు. మీకు అంత చిన్న టార్గెట్లు పెట్టుకొని మోదీ నా శత్రువు కాదు, బీజేపీ నా శత్రువు కాదు. ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ నా శత్రువు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ కంటే పాత. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అయింది పుట్టింది. ఐడియాలజీ చాలా సంవత్సరాలు హిందూ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం, ఇస్లాం మతోన్మాదం, క్రైస్తవ మతోన్మాదం కూడా ఉన్నాయి. సమస్యలు వస్తాయి, పోతాయి. మనం ఐడియాలజీతో ఫైట్ చేయాలి. ఐడియాలజీ ప్రజల మెదడుని పట్టుకుంటే అది భౌతిక శక్తిగా మారుతుంది. భౌతిక శక్తి మాత్రమే ఫేస్ చేయగలుగుతుంది. భౌతిక శక్తిని మీరు పుట్టించాలంటే సామరస్యాన్ని ఒక ఐడియాలజీకి మీరు తయారు చేసి మళ్ళీ దాన్ని కోట్ల మంది, మిలియన్ల మంది మెదడులోకి ఎక్కించాలి. అప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది. ఆ భౌతిక శక్తి విద్వేష భౌతిక శక్తిని వెళ్తుంది. నాకు అర్థమైన మార్చాలి. అందువల్ల ఆ భౌతిక శక్తిని పుట్టించేటువంటి కార్యక్రమం మనం చేయాలి. అంటే విద్వేష వ్యతిరేక భావజాలాన్ని మనం తయారు చేయాలి. మనం విద్వేష వ్యతిరేక భావజాలాన్ని తయారు చేసే క్రమంలో విద్వేషాన్ని రిప్రజెంట్ చేసే శక్తులను వ్యాలిడేట్ చేయకూడదు, వాళ్ళకి గౌరవం ఇవ్వకూడదు. వాళ్ళు హిందూ మతానికి రిప్రజెంట్ చేస్తారని అనకూడదు. మొత్తంగా హిందూ మతాన్ని తిట్టే పనికి మీరు మురుకోకూడదు. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలు నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. ఇది చాలా కాలం నుంచి నా మీద దాడి జరుగుతుంది అనేది మా సంస్థల్లో కానీ మాకు కానీ ఒక అంతర్గతమైన అంచనా, ఎనీ మూమెంట్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు వచ్చేటువంటి కాల్స్ కానీ బయట వాతావరణం కానీ నేను రెగ్యులర్గా విస్తారంగా మాట్లాడుతున్నప్పుడు వస్తున్నటువంటి కామెంట్స్ కానీ ఏదో ఒక రోజు మనం కొడతారు క్లైన్గా లేదా చంపుతారని కూడా అనుకుంటున్నాం. కానీ నేను ఊహించడం వల్ల ఒక టీవీ డిబేట్లో ఎవరైనా కొడతారని ఇప్పటిదాకా తస్లీం నస్రీన్ కేసులో ఒకసారి 20 ఏళ్ళు అయినట్టుంది. ఇక్కడ ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు అటెంప్ట్ చేశారు, ఎంఐఎం వాళ్ళు దాని మీద చుట్టూ సెక్యూరిటీ పని చేశారు. ఆ రోజు ఎన్ఐ గారు వాళ్ళు కండక్ట్ చేశారు, నేను కూడా ఉన్నాం దాంట్లోనూ. మేము ఇక్కడ పెద్ద ర్యాలీ పెట్టబోతే 11 వద్దండి, మీరు ప్రెస్ మీట్ పెట్టడం వచ్చేయండి అని అన్నారు. ఐ మేడ్ మిస్టేక్. నేను ర్యాలీ పెట్టి ఉండాల్సింది, చరిత్రలో చెప్పుకోవడం ఉండేది. మేము ర్యాలీ చేయకుండా ఓన్లీ పత్రికా సమావేశాలు చేయడం తప్పు చేశాను. అందువల్ల మనకి క్లారిటీ అవసరం అని నేను చెప్తున్నాను. తర్వాత నా గురించి కొన్ని విషయాలు అంటే చాలా మంది కొంత గందరగోళం ఉంటుంది. ఎవరు రావణమూర్తి మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మొట్టమొదటి సోదరులందరికీ ఈ విషయాన్ని మద్దతు ఇవ్వడానికి విషయంగా చూడాల్సి వస్తే వ్యక్తులు చూడాల్సిన అవసరం లేదు. నేను ఎవరో అడిగితే చెప్పాను, ఒక బీజేపీ నాయకుడిని ఎవరైనా కొట్టేస్తారంటే మద్దతు ఇస్తానని చెప్పాను. ఎవరిని కొట్టకూడదు. బీజేపీ నాయకుడిని చర్చల్లో భాగంగా ఎవరైనా వెళ్ళి కొట్టారనుకోండి, తప్పని చెప్తాను కదా, మీరు చెప్పరా, నేను కూడా చెప్తాను. అంటే మనిషి ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, విద్వేషం కరెక్టా కాదనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను నిన్న ప్రెస్ మీట్లో చాలా విస్తారంగా మాట్లాడాను. చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయాల్లో రోజువారీగా పని తీవ్రత పెరిగిపోతున్నది. హిందూ మతం యొక్క శిబిరంలో ఎంటర్ అయ్యి మతోన్మాదుల్ని ఛాలెంజ్ చేయడం నాకు తెలిసి భారతదేశంలో ఎవరు చేయలేదు. ఒక వ్యూహ ప్రకారం మేము పని చేసుకుంటూ వచ్చాం. విజయశేఖర స్వామి గారు, నేను ఇక్కడ భారతదేశంలో హిందూ మతంలో నిలబడి మీరు హిందువులు కాదు అని మతోన్మాదులను ఛాలెంజ్ చేసే కేంద్రాలను మేము నిర్మించే ప్రయత్నం చేశాం. నా దృష్టిలో ఇది వ్యూహం రీత్యా చాలా కరెక్ట్ అయినటువంటి. ఈ పని చాలా మంది ఏమంటారంటే రామమూర్తి గారు చాలా మారిపోయాడు, గడ్డం కూడా పెంచాడు, గడ్డం మనసులో పెరిగింది. నేనేం మారలేదు. విజయ విహారం పత్రిక నడిపినప్పుడు లేదా అంతకుముందు కనీసం 40-45 సంవత్సరాల నుంచి నేను ఉద్యమంలో ఉంది.
ఈ కాలం అంతట్లోనూ నా జీవితంలో దాదాపుగా ఇప్పుడు నేనేం మాట్లాడుతాను అదే సూత్రాలు కట్టుబడ్డాను తప్పి ఏ రకమైన డీవియేషన్ లేదు. చాలా మంది దాన్ని గుర్తుపడకపోతే నా తప్పు కాదు, నేను మారింది ఏం లేదు. ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నేను ఇవాటికి కూడా ఏ ఏ ఒక్క మతానికి కట్టుబడిన మనిషిని కాదు. ఆ సంస్థల్లో మతం పట్ల నిషేధం కూడా ఉండేది. ఎవరైనా ఒక మత కార్యక్రమంలో పాల్గొంటే నేను నోటీస్ ఇచ్చేవాడు. అలాంటి వాడు హేతు జిజ్ఞాస అనేటువంటిది మేము అనుసరించే నియమాల్లో చాలా ముఖ్యమైనది. నేను చాలా చోట్ల చెప్పాను నేను భక్తుని కాదు. ఇంకా భక్తి కళా సమ్మేళనాలు నిర్వహించి దానికి అధ్యక్షత వహించి చెప్పాను. జిఆర్ స్వామి గారి సమక్షంలో భారీ కార్యక్రమం పెట్టి ఆయన రిక్వెస్ట్ మీద భారీ కార్యక్రమం మొత్తం అందరినీ నేనే తరలించాను. 600 మంది అన్ని రకాల మత పెద్దల్ని కూడా ఆయన పక్కన ఇవన్నీ షరతు మొదటే పెట్టిన తర్వాత ఆయన మీరు అధ్యక్షత వహించండి అని చెప్పాడు. ప్రతి రోజు బాగుండదని నేను ఉడికెళ్ళేవాడిని కాదు, దండం పెట్టేవాడిని కాదు. నాకు దేవుడు ఉన్నాడు నేను ఎక్కడ చెప్పలేదు, దేవుడు లేడు కూడా చెప్తూ ఉంటాను నా వరకు. అట్లాంటప్పుడు నేను అధ్యక్షత వహిస్తే బాగుండదేమో, లేదంటే మీరు కొన్ని విలువలకు కట్టుబడినటువంటి ఒక ఋషి వంటి వారు, మీ సంస్థలో కొన్ని నియమాలు నేను చదివాను బాగున్నాయి, మీరే అధ్యక్షత వహిస్తే బాగుంటుంది నేను అనుకుంటాను. నేను కంట్రోల్ చేస్తాను, మీటింగ్ నేనే మొబిలైజ్ చేస్తాను, కంట్రోలర్నే అధ్యక్షుడు అంటారు, మీరు అధ్యక్షత వహించండి, నా మాట విన్నాను ఆయన చెప్పాడు. అన్నిసార్లు ఆయన చెప్పడంతో నేను అధ్యక్షత వహించాను. అధ్యక్షత వహించిన సభలో శైవము, ద్వైతము, అద్వైతము సమస్త శాఖల నుంచి కూడా తీసుకొచ్చాను. నారాయణమ్మ గారు నేను పక్కన కూర్చోబెట్టాను. నా దగ్గర 4-5 లక్షలు పోయింది ఆవిడ మాట్లాడింది ఆ సభలో మా ఛానల్లో. అలాగే షిరిడి సాయిబాబా శాఖ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూర్చోబెట్టాం. ఇలా అన్ని సాంప్రదాయాల నుంచి వారి పక్కన సమానమైనటువంటి స్థాయిలో కూర్చోబెట్టాం. నేను అధ్యక్షత వహించి మాట్లాడాను. నేను మాట్లాడుతూ నేను చెప్పిన హైందవ భక్తి కళా సమ్మేళనం అనే మాట రాయి కాయిన్ చేశాను. దాని డిజైన్ మొత్తం నేను చేశాను. అది చేసినప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే నేను భక్తుని కాదు చెప్పాను. ఆ ప్రసంగాలు ఇప్పుడు కూడా మా ఛానల్లో దొరుకుతాయి. నేను ఎప్పుడు మాట్లాడి ఇదే మాట్లాడతాను. జిఆర్ స్వామి గారి తర్వాత అర్చక శిక్షణ శిబిరాలు నడిపారు ఎస్సీబీసీ ఎస్టీ. అంటే నన్ను స్పీకర్గా రమ్మంటే నేను గుడికి వెళ్ళాలని దండం బట్టి నేను వెళ్తే బాగుండదేమో అర్చకులు మాట్లాడడానికి అని చెప్పాను. లేదంటే మీరు మళ్ళీ మీరు కొన్ని విలువలు కట్టుబడతారు, ఇవన్నీ చెప్పి మీరు వస్తేనే బాగుంటుంది. మరొక మాట కూడా ఏం చెప్పారంటే ఎస్సీలు బీసీలు ఎస్టీలు అనేది మీరే అంటించారు మా తల్లలో అని చేత మీరు రావడం సబబు, ఎందుకంటే ఇది ఎస్టీ పురోహితుల యొక్క మీటింగు, అదేవిధంగా శిక్షణ శిబిరం, అదేవిధంగా ఎస్సీబీసీ తెలంగాణ 2 సందర్భాల్లో వారు పిలిస్తే నేను వెళ్ళాను. అది కూడా ఇప్పుడు వద్దని చెప్పే వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా నేను మూర్తికి కాదు స్ఫూర్తికి భక్తుడిని కూడా స్పష్టంగా చెప్పాను. పదే చెప్పాను. ఆయన చేత దేర్ ఇస్ నో డీవియేషన్ అట్ ఆల్. ఐ నెవర్ సెడ్. ఇప్పటిదాకా నేను రామభక్తుడిని కృష్ణ భక్తుడిని చెప్పిన ఒక వీడియో కూడా లేదు, నేను చెప్పలేదు. నేను సాయిబాబా ఉద్యమంలో బ్రహ్మకుమారులతో పాటు సాయిబాబా బ్రహ్మకుమార్ నేను ఆర్ఎస్ఎస్ ఆ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకంటే చాలాసార్లు ఒక అడుగు ముందు ఉన్నాం. వీడు ఇక్కడికి పోతాడు మనం ముందర అడుగుకోవాలి. అంచేత వాళ్ళు మతోన్మాదం ఏం చేస్తుందంటే మొట్టమొదట ఆ మతానికి హాని చేస్తుంది. చాలా మందికి ఈ విషయం పట్ల క్లారిటీ లేదు. పాకిస్తాన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ముస్లింల యొక్క రక్షణ గురించి ఏర్పాటు చేశారు. అక్కడికి ఏర్పడిన తర్వాత పాకిస్తాన్లో ఆల్మోస్ట్ 80% మసీదుల మీదను దర్గాల మీద, చివరికి దర్గాలు అయితే 100% అని చెప్పచ్చు, అన్నిటి మీద దాడుతుంది, బాంబు దాడుతుంది. మహమ్మద్ ప్రవక్తకి ఆయన పుట్టినరోజు సందర్భంగా ర్యాలీలు చేస్తారు, ఆ ర్యాలీల మీద బాంబు దాడుతుంది. భారతదేశంలో జరిగింది. నువ్వు ఎక్కడ పెట్టావు అక్కడ మొదలైంది. ఎందుకు అంటే నువ్వు ఎవడ ముస్లిం కాదు డిఫైన్ చేయడం మొదలు పెడతారు. మొట్టమొదటి అహ్మదీల్ని ముస్లింలు కాదని వాళ్ళ మీద ద్వేషించి వాళ్ళ సమాధుల్ని కూడా తవ్వి బయట పారేసింది, కబ్రస్థాన్లను తవ్వి వాళ్ళ మసీదుల మీద అడిగేసి మసీదుని పేరు పెట్టడానికి వీల్లేదండి. తర్వాత నెక్స్ట్ టార్గెట్ అహ్మదీస్, తర్వాత షియాస్, తర్వాత హజారా షియాస్, తర్వాత బరేలీస్, ఇట్లా వరుసగా. నాకు దానిపైన స్టడీ ఉంది. నా దగ్గర సుమారు 5-6 షెల్ఫ్ల మెటీరియల్ ఉంటుంది ఒక పాకిస్తాన్ మీద. నేను రాశాను, వేల పేజీలు రాశాను. అయితే ఇది నేను చెప్పాను ముస్లిం మతం ఇస్లాంకి హాని చేసిందని చెప్తున్నాను. హిందూ మతానికి హాని చేయడం తర్వాత మాట. అదేవిధంగా హిందూ మతోన్మాదం అనేది మొట్టమొదట ముస్లింస్ కి మరెవరికి హాని చేసే మాట దేవుడికి మొట్టమొదటి హిందూయిజాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే హిందూయిజానికి వ్యతిరేకమైన విషశక్తి ఉంది. ప్రతి మతంలో పనికొచ్చే విషయాలు ఉన్నాయి, పనికిరాని విషయాలు ఉన్నాయి. ప్రతి మతంలో గొప్ప విషయాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఏ మతం పర్ఫెక్ట్ కాదు, ఏ మతం పనికిరాదు కాదు. మతాలను ద్వేషించడం చాలా తప్పు. మతం వేరు, మతోన్మాదం వేరు. నేను 25 సంవత్సరాల నుంచి రాస్తాను. నా సిద్ధాంతం మతం వేరు, మతోన్మాదం వేరు.
మతాన్ని నాకు లేదు, నేను మతస్థుడిని కాదు అనుకునే వాళ్ళు 1,00,00,000 మందికి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఈ ఒకళ్ళ ఇద్దరిని పట్టుకుని మీరు మతంతో యుద్ధం చేయలేదు. వాళ్ళంతా కలిపితే భారతదేశంలో 200-300 మంది వస్తారు. వాళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకుంటారు, కానీ మతోన్మాదం యుద్ధం చేయలేదు. ఇప్పుడు మతోన్మాదం యుద్ధం చేయాలంటే యూ మస్ట్ అప్రోచ్ రిలీజియస్ పీపుల్. మతస్థుల దగ్గరికి వెళ్ళాలి. మతాన్ని ద్వేషించి మతోన్మాదం ఒకే కట్ట కింద గడితే చాలా తప్పు. చాలా మంది మిత్రులు చేసే తప్పు ఇది. వాళ్ళు మతాన్ని మతోన్మాదం రెండు కలిపి కింద కట్టి మతం ఎలాగైనా తప్పేయని, మతం ఉన్నంతసేపు మతోన్మాదం రాక తప్పదని విచిత్రమైన సిద్ధాంతాలు చేస్తుంటారు. దానివల్ల మతస్థులకు వేరే దారి లేదు. మనం అన్ని దారులు మూసేవాడు అటే ఉంటుంది. మేము ఇంకో దారి తెరిచాం. మతం వేరు, మతోన్మాదం వేరు అని. మతం అనేది తప్పేం కాదు. దాంట్లో నోబెల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. ప్రతి మతంలో ఉన్నాయి. క్రిస్టియానిటీలో ఉన్నాయి, ఇస్లాంలో ఉన్నాయి, హిందూ మతంలో ఉన్నాయి. ప్రతి మతంలోనూ పనికిరాని విషయాలు ఉన్నాయి. ఆ మతం అనేది గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు. ప్రతి మతం సంస్కరణ ద్వారా మారుతూ పరిణామం చెందుతూ ఉంటుంది. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. హిందూ మతం మారింది గతంలో కంటే ఇప్పటికి, అలాగే ఇస్లాం మారింది, క్రిస్టియానిటీ మారింది, భవిష్యత్తు కూడా మారింది. ఆ మతం యొక్క పరిణామం, మతంలో సంస్కరణ ఆ మతస్థులు చేసుకున్న బయట చేయలేదు. బయట వాళ్ళు చేస్తే కనుక గుడ్డు బయట నుంచి పగిలికొడితే పగిలిపోతుంది, లోపల నుంచి పగిలికొడితే పిల్లలు వస్తుందని చెప్పినట్టుగా లోపల నుంచి వస్తే ఫలవంతమైనటువంటి మార్పు వస్తుంది. నేను లోపల మార్పు గురించి ప్రయత్నం చేస్తాను. దీన్ని నేను చాలా వేదికల మీద ఏం చెప్పానంటే, హిందూ మతంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామిక విప్లవం అని చెప్పాను. హిందూ మతంలో ఉన్నటువంటి విద్వేషం, హిందూ మతంలో ఉన్నటువంటి అసమానత్వాన్ని గురించే అంశాలు ఏమున్నాయో వాటిని సమానంగా తుడిచిపెట్టడం మా టార్గెట్ అని చెప్పాను. మత వేదికలు మీరు చెప్పాను ఈ విషయం. వాటిని ఎక్కడ ఉండనేమో అని చెప్పాను. ఎక్కడున్నా సరే అని చెప్పాను. ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలిసి చెప్పాను. వాటిని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని, ఆ మతంలో గొప్ప విలువల్ని ఎత్తిపట్టుకుని చేస్తామని చెప్పాను. సమానత్వ సూత్రాన్ని ఎత్తిపట్టుకుంటాం ఋగ్వేదంలో. దాన్ని పట్టుకుని అసమానత్వాన్ని నిర్మూలిస్తాం. ఇదే పని మాకు. అంతేకాదు, ఎవరు అసమానత్వాన్ని సమర్థిస్తున్నారో, ఎవరు విద్వేషాన్ని సమర్థిస్తున్నారో, ఎవరు హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్న మత వ్యతిరేకులు చెప్తున్నాం. మీరు మత వ్యతిరేకులు, మీరు వినాశ ధర్మాన్ని పాటిస్తున్నారు. మీరు పెద్దవాళ్ళు అవచ్చు, చిన్నవాళ్ళు అవచ్చు. మీరు దీనికి సారీ చెప్పుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో. క్రిస్టియానిటీలో చెప్పారండి. క్రిస్టియానిటీలో పోపు గారు చెప్పారు. వాళ్ళు కొలోనియలిజానికి, వలసవాదానికి, వర్ణ వివక్షకి, చాలా నేరాలకి, సైంటిస్టుల మీద దాడులకి చేసినందుకు క్షమాపణ చెప్పారు. మీరు కూడా చెప్పాల్సి వస్తుంది. చెప్పాలి. ఎందుకు చెప్పకుండా ఉంటారు? చెప్పకపోతే తప్పు చారిత్రకంగా ఎవరు చేస్తారు? చాలా అర్జెంటుగా జరగాల్సి వచ్చింది. ఈ క్లారిటీ అనేది చాలా మంది లేదు, మాకు ఉంది. అంటే ఈ కార్యక్రమం మేము చేస్తా ఉన్నప్పుడు రంగరాజన్ గారి మీద దాడి, సరే నా మీద దాడి, నన్ను అజ్ఞాయవాదిగా చెప్పుకున్నాను. అజ్ఞాయవాదం హిందూ మతంలో ప్రధానమైన శాఖ. ఈ క్లారిటీ చాలా మందికి ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత నా మీద ఏ ట్రోలింగ్ జరుగుతుందో మనం చూడలేదు. ఐ కుడ్ అండర్స్టాండ్. దాన్ని ఆన్సర్ చేయకపోతే తప్పు అవుతుంది. ప్రజల్లో వెళ్ళాల్సిన చెడు మెసేజ్ వెళ్ళిపోతుంది. ఈ రమణమూర్తి పైకి చాలా ప్రశాంతంగా, చక్కగా నైతికత మాట్లాడతాడు. చాలా దుర్మార్గుడు, చాలా నేరాలు చేశాడు, ఘోరాలు చేశాడు అని ఒక ట్రోలింగ్ చేస్తున్నాడు. తర్వాత నేను ఏదో మాట్లాడినటువంటి వీడియో అయితే నేను కెమెరాస్ కూడా ఉన్నాయి కాబట్టి, మిత్రులంతా కూడా ఉన్నారు కాబట్టి ఐ మస్ట్ క్లారిఫై ఆల్ దిస్. లెట్ ఇట్ బి. అది కావాలి, అవసరం. నేనేం చెప్తానంటే, దీంట్లో రహస్యంగా దాచుకోవాల్సిన విషయాలు మాకంటూ ఏమి లేవు. నేను ఎప్పుడు భక్తుడిని కాదు అని చెప్పాను. నేను హిందువుని ఏం చెప్పాను, హిందూ అజ్ఞేయవాదిని అని చెప్పాను. అజ్ఞేయవాదం హిందూ మతంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. భారతదేశంలో ప్రాచీనమైన సాంప్రదాయాల్లో అజ్ఞేయవాదమే ప్రధానమైనది. ఇంగ్లీష్లో అగ్నోస్టిసిజం అంటాం. బుద్ధిజం ఈజ్ అన్ అగ్నోస్టిక్ రిలిజియన్, జైనిజం ఈజ్ అన్ అగ్నోస్టిక్ రిలిజియన్. హిందూ మతంలో షడ్దర్శనాల్లో ఉన్నటువంటి 6 దర్శనాలు, 5 దర్శనాలు నన్ను అడిగితే 6 కూడా అవి నిరీశ్వరవాదం. అవి సాంఖ్యంలో ఈశ్వరతత్వం లేదు. చాలా మందికి తెలియదు, ఈ క్లారిటీ లేదు. చెప్పుకోండి, నేను వేదాల్లో కూడా ఏ సూక్తంలో అజ్ఞేయవాదం ఉందో చెప్పగలుగుతాను. అంచేత నేనేమంటానంటే, నేను రాముడిని, కృష్ణుడిని పూజించే వాళ్ళని తిట్టడం లేదు, వాళ్ళు అవమానించట్లేదు, భక్తి ఉండకూడదని అంటలేదు. నేనేమంటానంటే, ఇది ఒక శాఖ, ఇది ఒక శాఖ. హిందూ మతంలో ఇట్లాంటి 100 శాఖలు ఉన్నాయి. దిస్ ఈజ్ ద క్లారిటీ. వీర స్వామి గారికి నేను ఏం చెప్పానంటే, శ్రీ వైష్ణవం చాలా గొప్పది, కానీ శ్రీ వైష్ణవం ఈజీపట్టు హిందూ మతం అంటే నేను ఒప్పుకోను. శ్రీ వైష్ణవం హిందూ మతంలో ప్రధానమైన శాఖ, కానీ దానికి అనేకమైన శాఖలు ఉన్నాయి, వేరే శాఖలు. ఎవరైనా అంటే శైవము వైష్ణవం నీకు తెలిసింది అంతే, నేను చాలా చెప్తాను. అంతేకాదు, రాముడిని కేంద్రంగా పెట్టి మాట్లాడడానికి మేము ఎప్పుడు అంగీకరించలేదు. హెచ్పి ఏర్పడినప్పుడు మేము చెప్పాం, జై శ్రీరామ్ అనకపోతే హిందూ గారు వెరీ రాంగ్. రాముడిని అంగీకరించినటువంటి హిందూ శాఖలు ఇవాటికి హిందూ మతంలో చాలా ఉన్నాయి. పంపిస్తారా మీరు వాళ్ళందరినీ బయటికి? ఈ క్లారిటీ లేకుండా యుద్ధం చేస్తాం. మనం అంత తెలుసుకోవాలి ఈ విషయాన్ని.
రాముడు, అయోధ్య, కృష్ణుడు వీడిని ఆమోదించడం అనేది హిందూ మతం షరతు కాదు. నేను చాలా చెప్పగలుగుతాను. దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ్. దురదృష్టం ఏంటంటే మన కుల నిర్మూలన ఉద్యమకారులు ఆయన పక్కన పెట్టారు. ఆయన అంత పోరాటం చరిత్రలో చాలా గొప్ప పోరాటం చేసిన వాళ్ళు గురు గోవింద్ సింగ్, దయానంద సరస్వతి వస్తారు. మనం మన పరిధిని కుచించుకున్నాం కాబట్టి మేము 2 ముగ్గురు పేర్లు చెప్తున్నాం. మేము 30 మంది పేర్లు చెప్తాం. దాంట్లో ముఖ్యులు వీళ్ళు. దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజంలో విగ్రహారాధన లేదు. దయానంద సరస్వతి గారు రాముడు, కృష్ణుడు మహా అయితే గొప్ప రాజులు ఉంటారు, దేవుళ్ళు ఎలా అవుతారు. నేను ప్రింట్ చేశాను 5 క్రితం, కేసులు ఫేస్ చేశాను, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్న విషయం ఏంటంటే ఆర్య సమాజం హిందువులు కాదని ప్రకటించండి మీకు దమ్ముంటే. బ్రహ్మ సమాజంలో విగ్రహారాధన లేదు, బ్రహ్మ సమాజం హిందువులు కాదని ప్రకటించండి మీకు దమ్ముంటే. అచల సిద్ధాంతాల హిందూ విగ్రహారాధన లేదు, మీరు ప్రకటించండి దమ్ముంటే. అనేక మహిమా సాంప్రదాయం, మా అధ్యక్షులు అనేక మహిమా సాంప్రదాయానికి చెందినటువంటి వారు. నేను ప్రధాన కార్యదర్శి హెచ్పి అనే సంస్థ, హిందూస్తో ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ మేము సంస్థ పెట్టుకున్నాం. జయభారత్ ఉద్యమంలో కనీసం 20 సంవత్సరాలు ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ డీల్ చేసేది హెచ్పి. ఈ సబ్జెక్ట్ డీల్ చేసే వాళ్ళకి సబ్జెక్ట్ క్లారిటీ ఉండాలి కాబట్టి నేను దీనికి జనరల్ సెక్రటరీ అయ్యాను. మా అధ్యక్షుడు అనేక సాంప్రదాయాన్ని వచ్చారు. అనేక సాంప్రదాయం చిన్న సాంప్రదాయం కాదు. ఒరిస్సాలోను, ఉత్తరాంధ్రలోను కొన్ని వేల మంది కింది కులాల సాధువులు, షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్సీబీసీ కమ్యూనిటీస్ చెందినటువంటి సాధువులు దాంట్లో ఉన్నారు. వీళ్ళు 150 సంవత్సరాల క్రితం ఎప్పుడో పూరి గుడిలోకి వెళ్ళి విగ్రహాలు తగలబెట్టారు. పూరి చిన్నది కాదు, పూరి చాలా ప్రధానమైనటువంటి సెంటర్. ఎందుకంటే కులాన్ని పాటిస్తున్నారు, వాళ్ళ కులం పట్ల అంత వ్యతిరేకత ఉంది. అంబేద్కర్ మనస్ఫూర్తి తగలబెట్టడం కంటే నాకు తెలిసి 1000 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నటువంటి విస్ఫోటం. బట్ నోబడి రికార్డెడ్ ఇట్. ఎవరికి తెలియదు ఈ విషయం, ఎవరు మాట్లాడరు. మీరు హిస్టరీని చాలా చిన్నది చేశారు. మీరు మొత్తం దీపాలన్నింటి తీసేసి మొత్తం ఈ రెండో పెట్టారు. తప్పు మీరు చేసింది, నా ఉద్దేశం చెప్తుంది. అనేక సాంప్రదాయంలో పాటించే కఠినమైన నియమాల్ని భారతదేశంలో ఏ ఆధ్యాత్మిక హిందూ పాటించడం నేను అనుకుంటాను. మా అధ్యక్షుడు 45 సంవత్సరాలు సాధువుగా ఉన్నారు. 45 సంవత్సరాలు భిక్షాటంలో సన్యాసిగా ఉన్నారు. ఆయన స్కూల్కి వెళ్ళలేదు. ఆయన ఒరిస్సా మనిషి, షెడ్యూల్ ట్రైబ్. ఆయన స్కూల్కి వెళ్ళేటువంటి వాడు కాదు. ఆయన మాతృభాష ఒరియా. ఆయన చెప్ప తీసుకుని వాళ్ళ గురువు వెంబడి చిన్నప్పుడే ఈ గురువుని ఫాలో కమ్మని ఫ్యామిలీస్లో ఇచ్చేస్తారు. ఆ సంప్రదాయాలు చేస్తే ఆయన 45 సంవత్సరాలు భిక్షాటం. ఆ భిక్షాటన కూడా ఎటువంటి భిక్షాటన? మీరు బాగా భోజనం పెట్టారంటే మీ దగ్గరికి వెళ్ళి తినకూడదు, బయట నిలబడి తినాలి, వర్షం వచ్చినా ఎండ వచ్చినా. తర్వాత హాఫ్ డేలో వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఉండకూడదు. ఈ ఊళ్ళో సంచార జీవితం, ఎటువంటి నాగరికమైనటువంటి పద్ధతికి వెళ్ళకూడదు, బస్సులు కార్లు ఎక్కకూడదు. యూ కాంట్ ఇమాజిన్ దట్ సచ్ పీపుల్ ఎగ్జిస్ట్. వాళ్ళు నిజమైనటువంటి వైరాగ్యాన్ని, నిజమైన నిర్మోహత్వాన్ని, నిజమైన ఆధ్యాత్మిక విలువలు పట్టుకున్నారు. వాళ్ళు సమానత్వాన్ని పట్టుకున్నారు. వాళ్ళు గోచిపెట్టుకుని ఉంటారు. వాళ్ళు జుట్టు జట్టలు కట్టి ఉంటుంది. ఇంకా ప్రమోషన్ వస్తే నారబట్టలు కట్టి వస్తారు. నేను మా సభలకు అలాంటి వ్యక్తులు తీసుకొచ్చాను. వాళ్ళు ఏ సభకి రాదు, వాళ్ళు తీసుకురావడం అసాధ్యం. వాళ్ళు 1000 కండిషన్స్ ఉంటాయి, వారు కూడా. జయభారత్ మీద గౌరవంతో మేము మా హిందూ సమ్మేళనాలు కానీ, మేము హిందూ ముస్లిం సమైక్యత కానీ అనేక సార్లు తీసుకొచ్చాం. వీడియోలు మా దాంట్లో ఉంటాయి. నారబట్టలు కట్టుకున్న సాధువులు అంటే చిన్న పీలిక ఉంటుంది, బట్ట కాదు. అటువంటి సాధువులు మేము తీసుకొచ్చాం. వాళ్ళు ఫర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు రాముడిని, కృష్ణుడిని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు విగ్రహారాధన చేసి ఏం చేస్తారు? పంపించేస్తారు. హిందూ మతం నుంచి ఎంతమందిని పంపిస్తారని అడుగుతున్నాను నేను. ఎంతమందిని పంపిస్తారు? వాళ్ళు యజ్ఞాలు, యాగాలు చేస్తారు, వాళ్ళు ఉపనిషత్తులు చదువుతారు. అయ్యవైకుందరులు ఉన్నారు, వాళ్ళు విగ్రహారాధన చేయరు. వాళ్ళు అంగీకరించారు పురాణ సాంప్రదాయం. అరవిందో పురాణ సాంప్రదాయాన్ని అంగీకరించారు. మహానుభావ శక్తి పురాణ సాంప్రదాయం. మీరు చెప్తారు మొత్తం అంతా వివరాలు. కాబట్టి ఎవడు మాట్లాడి మీరు అనుకుంటారు హిందూ మతం. హిందూ మతం కాదు. హిందూ మతం అంటే రాముడు మీరు ఫిక్స్ చేశారు. వాళ్ళు ఫిక్స్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతారు? రాముడు నేను అగౌరవపరచట్లేదు, కృష్ణుడు అగౌరవపరచట్లేదు. మరొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఒక వీడియోని సర్క్యులేట్ చేసి ఇది రాముడిని, కృష్ణుడిని తిట్టాడని చెప్తున్నాను. అది చాలా చక్కగా, చాలా తెలివిగా. నేను ఆశ్చర్యపోతాను. మా వీడియోలు 100,000 సంఖ్యలో ఉన్నాయి. మేము అసలు అన్ని అప్లోడ్ చేసుకోలేదు. మా ఛానల్లో ఆ వీడియో పెట్టలేదు. 8 ఏళ్ళ క్రితం. మా ఛానల్ గత 1.5-2 నుంచి నేను సోషల్ మీడియాలో ఉన్నాను. అంతకుముందు ప్రింట్ మనిషిని, అంతే పుస్తకాలు రాసుకుంటూ కూర్చున్నాను. అది ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియో మా దగ్గర ఉండిపోయింది. దాన్ని మేము ఎక్కడ ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు. ఆ వీడియోని నేను చాలా బహుశా కొన్ని 100,000 సభల్లో మాట్లాడుతాను. మా సామాజిక విప్లవం అన్న పేరుని, మా ఎస్సీ పోరాట వేదిక, మా బీసీ పోరాట వేదిక సభలో మాట్లాడుకుంటూ నేను 100 సార్లు రాముడి మీద ప్రస్తావన చేశాను. రాముడి చేతులకు ఎందుకు చెంపుకుని రక్తం ఉందని అడుగుతామని చెప్పాను. తప్పే ఉందంట, చెప్తాం. చెప్పకూడదు, నువ్వేట చెప్తావు? మేము చెప్తాం. కానీ మేము హిందూ మతాన్ని వ్యతిరేకించి కాదు, హిందువులుగా ఉంటూనే చెప్తాం ఈ మాట. అవన్నీ ఉత్తర రావండి మనం. దట్ ఈస్ ది ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మేము హిందువు, నువ్వు కాదని చెప్తున్నాను. నేను హిందువు, నువ్వు కాదని. ఆయన దాంట్లో ఏమి చూపిస్తున్నాడంటే, రాముడు సీతని అడవిలో వదిలిపెట్టేశాడు. కనీసం ఏమి చెప్పను కూడా చెప్పలేదు.
లక్ష్మణుడిని ఈమె తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని ఆ చెవిలో చెప్పి న్యాయ విచారణ చేయించుకుంటే సీత కనీసం చెవులు వదిలిపెట్టి వచ్చుకున్నాను అడవిలోను అంటే ఆ బట్టలు చదువుకునే లేదు, ఏమీ లేదు ఆమె ఏమీ లేదు, భోజనం లేదు, తిండి లేదు, వస్త్రాలు లేదు, ఏమి లేదు, ఆమెకేమి చెప్పలేదు. ఆ అడవిని చూస్తాను అన్నావు కదా, సరే వెళ్ళు అని లక్ష్మణుడిని ఇచ్చి పంపించి లక్ష్మణుడికి ఆమె వదిలేసి వచ్చేది వెనకని చెప్తే అమ్మ నేను వెళ్ళిపోతున్నాను, నా అన్నగారు అది చెప్పారు, నేను వెళ్ళిపోయాడు. ఇది మోస్ట్ క్రూయల్ యాక్టర్. ఇది పుస్తకాలు అలా ఉంది. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించడానికి చాలా మంది విమర్శించారు. ఏం చేద్దాం ఇప్పుడు? నేను ఇందాక ఛానల్లో అడిగితే వేమన విమర్శించాడాయా, కనకము మృగము కలదు లేదని తొలుచు ఇది రమణి విడిచిపోయే రామవిపుడు తెలివి లేని వాడు దేవుడు ఎట్లా అయ్యారా విశ్వనాథరామ విడుదల అంటారు. ఏం చేయాలి? తండ్రి మాట విని తల్లిని తెగటార్చని పరశురాముడివి కూడా రాశాడు. చాలా ఉంటాయి ఇలా. చాలా మంది ఇప్పుడు వేమన అద్వైతానికి సంబంధించిన స్కూల్కి సంబంధించిన వాడు ఒక ఐడియా ప్రకారం, మరొక ఐడియా వేరే ఉంటుంది. నేను దీన్ని తీసుకుంటాను. అద్వైతంలో దేవుడు లేడు, నువ్వే దేవుడు అవుతావు, అహం బ్రహ్మస్మి తత్వమసి అనేది మహావాక్యాలు. అంటే ఇట్ గోస్ వెరీ డీప్. ఇది 10-15 నిమిషాల్లో డీల్ చేయాల్సిన సబ్జెక్ట్ కాదు. కానీ నేనేం చెప్తున్నానంటే రాముని నేను విమర్శించాలనేటువంటిది ఆ రోజు జ్వాల అనేటువంటి మా మహిళా సంఘం అయితే సమావేశం. వీళ్ళు ఎడిట్ చేసిన విషయం ఏంటంటే నేను ఆ తర్వాత ఖురాన్ మాట్లాడాను. ఖురాన్లో సూక్తాలు తీసి ఖురాన్లో సూరాలని ఆయతులను తీసి నువ్వు ఎట్లా చెప్తావు స్త్రీని ఆ విధంగా మర్మాంగాలు దాచుకోమని, మగాడు దాచుకోకూడదా, స్త్రీ ఒక్కతే దాచుకోవాలా, ఇది వివక్ష కాదా అని ఇవన్నీ మాట్లాడాను. స్త్రీ సేద్యభూ అని ఎట్లా చెప్తావు, బైబిల్లో తీసి నువ్వు పక్కడంకు నిలిచి స్త్రీని దయ చేశాను ఎట్లా చెప్తావు, వంకర గొంతుని ఎట్లా చెప్తావు, ఇవన్నీ ప్రశ్నించాను నేను. దాంట్లో బౌద్ధాన్ని కూడా ప్రశ్నించాను. బుద్ధుడు స్త్రీలకు ఇవ్వమంటే దీక్ష వెంటనే ఇవ్వలే. అందరూ అనుకుంటున్న డెమోక్రటిక్ రిలీజన్ అని నేను అనుకోను. బౌద్ధాన్ని నా ప్రాబ్లమ్స్ నాకు నేను చదువుతాను. బుద్ధుడు తీసుకోలేదు. ఆనందుడు బతిమాలితే తీసుకున్నాడు. ఆడవాళ్ళం తథాగతుడు తెచ్చినటువంటి జ్ఞానం పురుషులకైనా స్త్రీలకు కాదంటే అప్పుడు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ ధర్మం 1000 ఏళ్ళు ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి 500 ఏళ్ళు అని చెప్పారు. అంత బాధ ఏంటి తథాగతుడు? నా ప్రశ్న ఇదంతా వీడియోలో. ఇప్పుడు నువ్వేం చేసావంటే నేను ఖురాన్ని, అరే నీకు చాలా ఇష్టం కదా ఖురాన్ని, ఎవరైనా విమర్శించట్లే కదా నీ బాధ. ఖురాన్ని ధైర్యంగా, బైబిల్ని ధైర్యంగా, అన్నింటినీ ధైర్యంగా, మొత్తం సామాజికంగా జరుగుతున్న విషయాలు అన్ని చాలా సబ్జెక్టులు దాంట్లో చిన్న పార్ట్ ఇది. దాంట్లో కేవలం రాముడి మీద రాసింది ఇలా కట్ చేసి ఈ రాముడు కృష్ణుడికి వ్యతిరేకం అని చెప్తుంది. మొత్తం వీడియో పెట్టి నీకు దమ్ముకి నీ దగ్గర ఉన్న మొత్తం వీడియో పెట్టు, మొత్తం వీడియో పెట్టు. నీకు తెలియదేమో ఈ భాగం ఉత్తర రామాయణంలో శంభుకవధ ఉత్తర రామాయణం కాదు, మేము మిగతా రామాయణాన్ని యాక్సెప్ట్ చేస్తాం అనేటువంటి చాలా మంది పెద్ద స్వాములు గురువులు ఉన్నారు. తప్పే ఉంది దాంట్లో. తెలిసి డిబేట్ అండి, అనేక విషయాల మీద 100 విషయాల మీద డిబేట్ జరుగుతాయండి. హిందూ మతం అనేది ప్రశ్నల నిలయం. మా మతంలో ప్రశ్న ధిక్కారం ఒక భాగం. ఒక ఉపనిషత్తు వేరే ప్రశ్న ఉపనిషత్తు. కేనా ఉపనిషత్తు అంటేనే కేనా అంటే ఎందుకు చేస్తాను అది కూడా ప్రశ్నే. మేము ప్రశ్నల మధ్య ఉంటాం, మేము ప్రశ్నిస్తాం. అది హిందూ మతం యొక్క సాంప్రదాయం. కానీ ద్వేషించం, దూషించం, తిట్టాం. దీనికి తేడా ఉంది, దూషణకి విమర్శకి తేడా ఉంది. ఆయన ఎవరో మన ఇది తులుసు కారిపోయినట్టు లేకపోతే ఇంకోటి ఆ వల్గర్ భాష నేను ఇప్పుడు వాడలేదు. ఆ వల్గర్ భాష వాడినప్పుడు నేను కూడా విమర్శించాను. ఆ వల్గర్ భాష మాట్లాడటం, కోట్లాది మంది దేవుడు అనుకునే వ్యక్తి కూడా వల్గర్ భాష మాట్లాడటం, దూషించడం ఖచ్చితంగా తప్పు. దూషణకి విమర్శకి తేడా ఉంటుంది. ఇది నా అభిప్రాయం. విమర్శకి హిందూ మతంలో స్థానం ఉంది, దూషణకి స్థానం లేదు. సభ్య సమాజంలో కూడా లేదు. దూషణకి వల్గారిటీకి స్థానం లేదు. వల్గారిటీ దూషణ మనం వ్యతిరేకించాలి. దాని గురించి కొట్టడానికి కూడా మేము అంగీకరించలేదు. కొడితే మేము దాన్ని ఖండించాను. కొట్టకూడదు, దాని మీద అవసరమైన కన్సెంట్ కేసు ఎవరంటూ పెట్టుకో అని కొట్టకూడదు చెప్పాం. ఈ క్లారిటీ మనం తెచ్చుకోవాలి. అదర్వైజ్ మనం మొత్తం హిందూ మతాన్ని వ్యతిరేకించే ప్రయత్నం కానీ లేదా మొత్తం హిందూ మతస్థులను అటువైపు నెట్టే ప్రయత్నం కానీ చేస్తే మనకు చాలా తప్పు చేసిన మనం అవుతాం. ఇప్పటిదాకా జరుగుతుందని నా అభిప్రాయం. ఆ పని దయవచ్చి మనం చేయొచ్చు అని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఓన్లీ మన మధ్య అభిప్రాయాలు పంచుకోవడం. మరికొన్ని విషయాలంటే రమణమూర్తి పరమ దుర్మార్గుడు. రమణమూర్తి చాలా నేరాలు చేశాడు. రమణమూర్తి మీద ఈ రకమైన కేసులు ఉన్నాయి. పోలీసులు నా మీద విజయ విహారం ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా కేసులు పెడతానే ఉన్నారు. 2000 నుంచి 2005 దాకా నడిచింది. ఎన్ని కేసులు పెట్టారో లెక్కలేదు. చాలాసార్లు నాకు మద్దతు వచ్చింది, చాలాసార్లు రాలేదు. మొట్టమొదట మా మీద ఏడాది తిరగకుండా మా మీద కేసు పెట్టినప్పుడు మా ఆఫీస్ సీజ్ చేశారు. మా ఆఫీస్ బాయ్ని దొరికిన సిబ్బందిని అందరిని అరెస్ట్ చేశారు. బయట పత్రిక పెట్టేటువంటి స్టాల్ వెండర్స్ అరెస్ట్ చేశారు 2000లో. బట్ ఐ కుడెంట్ గెట్ సపోర్ట్. నన్ను ఎవరు సపోర్ట్ చేసినాడు ఎవరు లేదు. మహా అయితే 3-4 పెద్దలు సపోర్ట్ చేశారు. ఇప్పుడు సుందర విజ్ఞాన కేంద్రం 15లో అప్పుడు మేము సభ పెట్టాం. ధర్మారావు గారు, సోమయ్య గారికి కొంతమంది ఉన్నారు. కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. తర్వాత నన్ను ఎక్స్ప్లోజివ్స్ కేసు మీద పోలీసులు ఎక్స్ప్లోజివ్స్ తెచ్చిపెట్టి రావణ మీద పెట్టింది. ఆయన ఏదో మాట్లాడాడు కాబట్టి చిన్నది ఏదో రిఫరెన్స్ మీద ఏదో లింక్ పెట్టి పెట్టారండి.
కానీ నా మీద మరీ అన్యాయం ఏంటంటే ఎక్స్ప్లోజివ్స్ తీసుకొచ్చి లెటర్ రైట్ ప్రింట్ చేసి పట్టుకొచ్చి అవి పెట్టుకుని అది ఎఫ్ఐఆర్ బుక్ చేసి దానికి మళ్ళీ టైం వచ్చేదాకా 1 మంత్ వెయిట్ చేసి నేను టూర్కి వెళ్ళి వెనక్కి వచ్చినప్పుడు అరెస్ట్. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయని మా అభిప్రాయం. దాని మీద ఆ రోజు అపారమైన స్పందన వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ మొత్తం సీజ్ చేశారు. మన వాళ్ళు జ్వాలాముఖి గారు లేని వాళ్ళు చనిపోయారు, ప్రేమానంద్ గారు చనిపోయారు, సంధ్య వచ్చింది, మనం మీరంతా వచ్చారు. అలాగే లక్ష్మీభారతి గారు సాయంత్రం 8 గంటల దాకా రోడ్డు మీద ఉన్నారు. కోటా కేసు అంటే ఆ రోజు రూపాయలేదు కోటా ఉంది. కోటా కేసు నా మీద రాసి అరెస్ట్ చేస్తామని తీసుకెళ్ళి అరెస్ట్ చూపించే ధైర్యం లేక అరెస్ట్ చేయకుండా నన్ను వదిలిపెట్టారు. ఎందుకంటే ప్రజాప్రతిఘటనకు భయపడి. సాయంత్రం నేను వచ్చేదాకా ఇక్కడి నుంచి జనం లేవలేదు. నేను ఇంటికి వెళ్తానంటే ఇంటికి కాదండి మీ వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తాను, మీకు తెలియదు ఆ విషయం అని ఇబ్రాహీంపట్నం నుంచి మీరు కొంచెం కమిషనరేట్ దగ్గర రండి, నేను తీసుకెళ్తాను, నేను నా కారు వెళ్తాను. నేను వెళ్ళి అక్కడ నిలబడిన తర్వాత అన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి బయటకి. నేను మాట్లాడిన తర్వాత అందరూ లేచారు. అది ఆ రోజు. ఇప్పుడు కూర్చొని రమణమూర్తి ఎక్స్ప్లోజివ్ సప్లై చేశాడు, ఏం చేయమంటావు? వాడు పోలీసు అరెస్ట్ చేస్తే 100 కేసులు రాస్తాడు, మొత్తం నవలంతా రాస్తాడు. ఎన్కౌంటర్ అంటే వాడు మొత్తం స్టోరీ రాస్తాడు. ఏమైందంటే గోడ గురేసుకున్నాడు, ఆ తర్వాత దిగుపడలేదు, నాకు తుపాకీ రాకుండా కాల్చుకున్నాడు రాస్తాడు. ఏం చేయాలి? అది పట్టుకుని దాని మీద కేసు పెడతానంటే దానికి ఏమైనా ఉందా? ఇవన్నీ రాశారు. ఇవాళ కాదు నిన్న కాదు, ఆల్మోస్ట్ 20 years వెనకాల కొట్టేసినటువంటి కేసులన్నీ పట్టుకొచ్చి ఇవాళ ఎవరికి తెలియనట్టు దాని మీద బోర్డులు పెడితే ఎవరికి ఉపయోగం? ఏం చేసుకుంటారు మీరు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఏం నాన్ సెన్స్ ఇది? ఆ కేసులు ఏమీ లేవు. ఆ కేసులు తీసుకుని ఆ కేసుల మీద సంతకం పెట్టిన పంచులు మేము తెల్లకాయతల మీద పెట్టాము. పోలీస్ స్టేషన్ కడితే మేము వేరే గొడవ మీద తెలుగుదేశం పార్టీ సర్పంచ్ జరుగుతున్న అధికారులు ఉంది పార్టీ. నేను వెళ్తే ఎస్ఐ గారు ఎవరు ఇక్కడ కొంచెం సంతకం పెట్టింటే నేను పెట్టొచ్చాను, నాకు తెలియలేదు. అసలు నాకు నేను ఏమి ఎక్స్ప్లోజివ్ చూడలేదు, పచ్చి అబద్ధాలు ఇవన్నీ ఆయన వచ్చి మరణ ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆయన రక్షణ గురించి నేను నాకు ఎప్పుడు పడాల్సి వచ్చిన తర్వాత నేనేమన్నానంటే ఈ కేసులన్నీ కొట్టేశారు. జడ్జి గారు చూసి వీటికి ఏ ఆధారం లేదని చించి 100 మంది కొడుతూ అని చెప్పి పడేసిన తర్వాత నువ్వు 20 ఏళ్ల తర్వాత కొట్టుకొచ్చి అనుకుంటావు ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటావు? నాకు అర్థం కాలేదు ఈ విషయం. మై స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. నేను ఐ సెడ్ ఐఎమ్ ఫర్ డెమోక్రసీ. నేను ఈక్వాలిటీ గురించి డెమోక్రసీ గురించి మతంలో ఎక్కడ సిస్టంలో దాని గురించి పనిచేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మరి మతంలో చాలా గొప్ప విలువలు ఉన్నాయండి. అవసరం ఏముంది దాన్ని కాదనాల్సిన అవసరం ఏముంది? నాకు ఇష్టమే, ఉపనిషత్తులు నాకు ఇష్టం, నేను మాట్లాడుతాను. మిగతా సాంప్రదాయం ఇష్టమే. మతం వేరు, మతం వేరు, మతస్థులు కలిసి రావాలని చెప్తున్నాను. ఇవాళ నేను రామనవమికి గెస్ట్ కింద వెళ్ళాను వేలేరు గ్రామంలో. హిందువులు ముస్లింలు కలిసి చేస్తున్నారు, అదొక గొప్ప విశిష్టత. హిందువులు ముస్లింలు బొట్లు పెట్టుకుని గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి అదే ఆ ఊర్లో సాంప్రదాయం. షిరిడి సాయిబాబా సాంప్రదాయం. మా చంద్రకుమార్ గారు షిరిడి సాయిబాబా యొక్క పెద్ద మొన్న మార్కాపురంలో సుమారుగా 5-6 వేల మంది అక్కడ నేను సభకు చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను. ఆ సభకి నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు షిరిడి సాయి భక్తుడు కాదు. నేను షిరిడి సాయి భక్తుడు అని చెప్పలేదు, కానీ షిరిడి సాయి విగ్రహానికి కాదు, షిరిడి సాయి విప్లవానికి భక్తుడు. ఆ ఫిలాసఫీ ఆయన ఏదైతే చెప్పాడో, కులాలు ఉండొద్దు, అంతరాలు ఉండొద్దు, అందరూ మంచి సామరస్యం, అదే కావాలి ఇండియాకి. ఇవాళ మేము మాట్లాడుతున్నాం. ఆయన షిరిడి అనేది మాలపల్లె, అది గ్రామమే కాదు సార్. రహత అనేటువంటి గ్రామానికి ఒక మాలపల్లె. ఆయన తెలియదు ఒక మాలపల్లిలో ఒక సాధువు అక్కడ కూర్చుని నువ్వు మొత్తం మొన్నటిదాకా తలుపులు మూసావు. విఠోబా టెంపుల్ తలుపులు ఎప్పుడు తెరిచారు? పూరి టెంపుల్ ఎప్పుడు తెరిచారు? తిరుపతి టెంపుల్ ఎప్పుడు తెరిచారు? మధురై ఎప్పుడు తెరిచారు? కంచి ఎప్పుడు తెరిచారు? గురువాయూరు తెరిచారు? లెక్కలు చెప్పండి చెప్తాం. 1947లో బయ్యా సూర్యనారాయణమూర్తి గారు సత్యాగ్రహం చేసేదాకా తిరుపతి టెంపుల్ ఎవరు తెరవలేదు. కక్కన్ గారు సత్యాగ్రహం చేసేదాకా మధురై టెంపుల్ ఎవరు తెరవలేదు. ఇవన్నీ మొన్న జరిగినాయి. అవేమీ లేని రోజుల్లో ఈ మహనీయులు ఆ కింది కులస్తులకి ఆధ్యాత్మికంగా అందించారు. మతంలో చెడిపోకుండా కాపాడుకున్నారు. నువ్వు ఇవాళ వచ్చి మతాన్ని రక్షిస్తావు, ఆయన తిడతావా? ఇప్పుడు ఎవరన్నా తిడతావా? ఇవాళ మేము చెప్తున్నాము, రామాయణంలో చాలా గొప్ప విలువలు ఉన్నాయి. నేను మాట్లాడుతున్నాను ఆ విషయాన్ని. ఏ గొప్ప విలువలు ఉన్నాయి? గొప్ప విలువలు లేవని చెప్తాను, అది నా అభిప్రాయం. అది అక్కడ సందర్భాన్ని అవసరాన్ని బట్టి చెప్తాం. ఎక్కడికి వెళ్ళాం, ఏ డయాస్ మీద ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం, అక్కడ అవసరమైన సబ్జెక్ట్ మీద మాట్లాడతాం. కానీ అవసరమైన సబ్జెక్ట్ మనం మాట్లాడలేం కదా. అక్కడ జరుగుతున్నటువంటిది కులానికి సంబంధించినటువంటి సమావేశాలు, కుల సంబంధించిన సమావేశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కులం యొక్క వేళ్ళు ఆధ్యాత్మికమైన శాస్త్రాలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల పీకమని చెప్పాడు అంబేద్కర్. గాంధీ కూడా చెప్పాడు. మాట చాలా మంది తెలుసలేదు. మనుస్మృతిని గాంధీ 10 ఏళ్ళ ముందు వ్యతిరేకించాడు. అంటే మా వీఆర్ మిస్టేక్ అని నారాయణ కూడా చెప్పాడు. మేము పీకే పని చేస్తున్నాం కాబట్టి మాట్లాడతాం. అక్కడ నువ్వు ఆ కటింగ్ పట్టుకొచ్చి దానికి వ్యతిరేకం అంటే నేను భక్తి ఉంది, నేను భక్తుడు అని నేను ఎప్పుడు చెప్పాను? నీకు చెప్పలేదే. భక్తుడు కాకుండా హిందూ మతంలో ఉండవచ్చు, అజ్ఞేయవాదిగా కొనసాగవచ్చు, అచలవాదిగా కొనసాగవచ్చు, అనేక సాంప్రదాయాల్లో కొనసాగవచ్చు. రావణాసుడు కూడా ఈ భారతదేశంలో గుడునే తెలియదు. మీకు తెలుసుకోండి ఈ విషయాలన్నీ కూడా. మీరు ఒక మోసలో పోద్దామని ఒక దేవుడు, ఒక పుస్తకం, ఒక సిస్టంలో మీరు తెద్దామని చూస్తాను. నేను యాక్సెప్ట్ చేయండి. నేను రాముడి యొక్క నిజమైన స్ఫూర్తి మేము మాట్లాడతాం.
అసమానతమైన విషయాలు మాట్లాడడం నేరుగా చాలా మంది విమర్శించాలని చెప్తున్నాను నేను. చాలా మంది పెద్దలు దాన్ని విమర్శలు చేస్తున్నారు. సో అందుకని ఈ ఈ క్రమంలో ఖచ్చితంగా అసలు సమస్య ఇది కాదు. అసలు సమస్య రాముడు కాదు, అసలు సమస్య ఆధ్యాత్మికం కాదు, అసలు సమస్య రమణమూర్తి బహుశా అవి కూడా సమస్యలు కాదు. అసలు సమస్య అయోధ్యలో జరిగినటువంటి దొంగతనం. ఆ దొంగతనం ఇవాళది కాదు, ఈరోజు జరిగింది కాదు. అది చాలా మంది ప్రస్తుతం మనని మోసం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే రంగరాజన్ గారి మీద ఎటువంటి దాడి చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద జరిగిందో అటువంటిది అయోధ్యలో మనకి ఆలయ పూజారిని చంపేశారు. అయోధ్య ఆలయ పూజారి మన వాళ్ళకి తెలుసుకోని విషయాన్ని ఒక విషయం పదే పదే ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుందంటే చాలా చోట్ల వాళ్ళు అదే పని చేస్తారు. ఇప్పుడు రిపీట్ చేయాలి, ప్రజలకు అర్థం కాదు రిపీట్ చేయకపోతే. ఈయన ఎవరు? అయోధ్య ఆలయ ప్రధాన పూజారి. ఈయన ఏం చెప్పాడు? మీరు రావద్దని చెప్పాడు. ఆ రోజు మీరు డబ్బులు ఎప్పుడు 89-90లో మీకు పశ్చిమ జర్మనీ నుంచి 2 కోట్లు వచ్చాయని చెప్పాడు. బ్యాంకులో వెళ్ళి చెక్ చేస్తే దొరుకుతుంది చెప్పాడు విహెచ్పికి. అదేవిధంగా బంగారు ఇటుకలు ఉన్నాయని చెప్పాడు, వెండి ఇటుకలు ఉన్నాయని చెప్పాడు. అదేవిధంగా టాటా బిర్లా దాని మీద డబ్బులు ఇచ్చారని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 89-90లో. ఇప్పటికే 40 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నటువంటి దోపిడీ. ఎవరికి చెప్తారా? ఒక పత్రికలో ఈ వార్తల్లో రాసుకోవాలి, రాయాలి. ఇంకో విషయం, విహెచ్పికి రామజన్మ ఉద్యమానికి సంబంధం ఏంటో అడుగుతున్నాను. వాళ్ళకి చాలా కష్టం ఉంది ఈ విషయం, మీకు తెలియదు ఈ విషయం. విహెచ్పి వాళ్ళు మేము డిబేట్కి పోతే కాంగ్రెస్ ఆయన మీరు ఒక గుడి కట్టారా? ఎప్పుడు కట్టాడు తెలుసుకుందాం అడుగుతున్నాను. మోడీ గారు ఎప్పుడు గుడి కట్టాడు? ఎక్కడ కట్టాడు? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కట్టింది? ఐ వాంట్ టు నో. ఈ పెద్ద మనిషి చెప్పాడు 100 ఏళ్ళ వాళ్ళ చరిత్రలో ఎప్పుడు వాడు గుడి కట్టలేదు. ఆర్ఎస్ఎస్ గుడి కట్టదు. ఇంకో విషయం చెప్తాడు, అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఏం చెప్పాడు? విహెచ్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాడు ఇప్పుడు మా గుళ్ళోకి రాలేదు చెప్పాడు. వాడు గుళ్ళోకి రాదు. వాడు గుళ్ళకి వెళ్ళే భక్తులు కాదు. వాడు భక్తులే కాదు, వాళ్ళు దీన్ని రాజకీయం చేయదలుచుకున్నాడు. వాడు వెళ్ళదలుచుకున్నప్పుడు ఈయన ఆపదలుచుకున్నాడు. అందుకు నేను హత్యకురయ్యాడు. మీరు యుద్ధం చేస్తే సమగ్రంగా చేయాలి, చరిత్ర చెప్తే మొత్తం చెప్పాలి. రంగరాజను హిందూ మతానికి వారసుడు, ఈయన హిందూ మతానికి వారసుడు, మా విజయసాగర్ స్వామి హిందూ మతానికి వారసుడు, మా హెచ్పి నేను హిందూ మతానికి వారసుడు. కంటిన్యూయింగ్ స్ట్రీమ్. ఇంకా చాలా పేర్లు వస్తాయి దీంట్లో. ఈ 89-90లో ఈయన చెప్పిన తర్వాత ఈ పెద్ద మనిషి ఈయన ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ అంటే జనరల్ ఆయన ఏం చెప్పాడంటే అయోధ్యకి అవధ ప్రాంతానికి మీ విహెచ్పి వాళ్ళ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, నాకు సరిగ్గా లెక్కలు చెప్పట్లేదు, కొంచెం కరెక్ట్గా లెక్కలు వేయండి, మాకు అనుమానంగా ఉన్న విషయం. వెంటనే ఈయన మీద ఇప్పుడు రమణమూర్తి మీద జరిగిన ట్రోలింగ్ లేదు ఆ రోజుల్లో. ఇంటికి అడిగి చేశాడు, చంపేస్తాం ఏమనుకుంటావు నువ్వు అని. ఏమనుకుంటావు? నిన్ను చంపేస్తాం ఏమనుకుంటావు? ఇష్టమే అని ప్రధానమంత్రి ఇంటి ముందు వెంటనే ధర్నా చేశారు. ఇట్లా నోటీస్ ఇస్తాను విహెచ్పికి అని. చివరికి ఏంటి, ట్రాన్స్ఫర్ చేశారు, సస్పెండ్ చేశారు. అదృష్టవశాత్తు సరిపోలేదు వాడి చేతుల్లో. అలాగే ఈయన జ్ఞానదాస్ గారు, ఈయన కూడా హనుమాన్ గడి అనేటువంటి గొప్ప అయోధ్యలో ఉన్నటువంటి గుడికి మహంతి. ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో గుడికి వీళ్ళు ఎలా అడ్డొచ్చారో చెప్పాడు. హిందువులు ముస్లింలు కలిసి ఎప్పుడు గుడి కట్టుకునేవారు. గుడి కట్టుకునే క్రమంలో ఎన్ని గుళ్ళని కూల్చారు వీళ్ళు, అలాగే కూడా మాట్లాడతాం మేము. వీరు నిర్మోహి అఖాడా ఇది పార్టీ. అయోధ్యలో బిహెచ్పికి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు. అసలు అయోధ్య సూట్ ఏదైతే ఉందో మీరు ఒకసారి, నేను మొత్తం జడ్జిమెంట్ ఎంత కాపీ ఉంది తీసుకొని చూపిస్తాను. అయోధ్య హైకోర్టు జడ్జిమెంట్ లో 2010 అనుకుంటాను వచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఆ భూమిని సార్ ఒక 5 నిమిషాలు ఈ వివరాలు అందరికి తెలిస్తే బెటర్ అవుతుందని అనుకుంటున్నాను. ఏమంటే 2010లో వచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఆ భూమి 2.7 ఎకరాల భూమి అండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని 3 భాగాలు చేశారు. ఒక భాగాన్ని నిర్మోహి అఖాడాకి ఇచ్చారు, మరో భాగాన్ని రామ్లల్లా అంటే రామునికే శ్రీరామచంద్రుడికే ఇచ్చారు, మరో భాగాన్ని ముస్లింలకి వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు. ఈ ముగ్గురికి 3 ఇచ్చారు. అయితే దీన్ని ఎవరు ఒప్పుకోలేదు. దాన్ని నెక్స్ట్ పైకోర్టులో ఛాలెంజ్ చేశారు. పైకోర్టులో నిర్మోహి అఖాడాకి ఇవ్వలేదు, మొత్తం భూమిని రాముడికి ఇచ్చారు. అలాగే ముస్లింలకు కూడా గౌరవించి దానికి రెట్టింపు భూమి 5 ఎకరాల వాడికి మసీదుకి ఇచ్చారు. అర్థమైంది. కానీ నిర్మోహి అఖాడాకి ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ పిటిషన్ టైం బార్ అయింది. టైం బార్ అంటే టైంలో వేసుకుంటే ఆ పిటిషన్ అడ్మిట్ చేసేవారు. సమయం గడిచిపోయింది కాబట్టి టెక్నికల్ రీజన్స్ పక్కన పెడుతున్నామని చెప్పారు. కానీ నిర్మోహి అఖాడా గొప్పతనం తెలుసు కాబట్టి నిర్మోహి అఖాడాని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్లో దాన్ని నిర్మోహి అఖాడా నుంచి చేర్చుకోండి అని చెప్పారు. స్పష్టంగా ఉంది జడ్జిమెంట్ ఈ విషయం. నిర్మోహి అఖాడా అనేది పార్టీ. నిర్మోహి అఖాడా పార్టీ అని ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ నిర్మోహి అఖాడా అంటే కుస్తీ పట్టేది. ఉత్తర భారతదేశంలో ఈ వీళ్ళు రామానందీలు అంటారు. కబీర్ గురువు పేరు రామానందుడు. ఈ రామానందీ శాఖకు చెందినటువంటి నిర్మోహి అఖాడా చేతిలో మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో అనేక దేవాలయాలు ఉన్నాయి.
వీళ్ళే చిన్న సంస్థ కాదు, కానీ కఠినమైనటువంటి నియమాలు పాటించేటువంటి సంస్థ వీళ్ళు. వీళ్ళు ధార్మికంగా కట్టుబడి ఉంటారు, వాళ్ళు అనేక నియమాలు పాటిస్తారు, వాళ్ళు గుస్తీలు పడతారు, నిత్యము రాముడి యొక్క జపం చేస్తారు. అటువంటిది రామాలయ ఉద్యమాన్ని అప్పటి నుంచి వస్తున్నారు, కానీ విద్వేషం లేకుండా. దాంట్లో బిహెచ్పి ఎంటర్ బిహెచ్పి వాజ్ నెవర్ ఏ పార్టీ, జడ్జిమెంట్స్లో లేదు అది. ఇప్పుడు నిర్మోహి అఖాడాకి సంబంధించినటువంటి ఈ పెద్ద మనిషి వీరు అధికార ప్రతినిధి సీతారాం దాస్ అంటారు. మీరు సంత్ సీతారాం దాస్ గారు, మహంత్ సీతారాం దాస్ గారు వారు ఏం చెప్పారంటే 2017లో 1400 కోట్ల రూపాయలు బిహెచ్పికి చెప్పారు. 2017లో ఇవాళకి ఎన్ని సంవత్సరాలండి? ఆల్మోస్ట్ 10 years. 10 ఏళ్ల క్రితమే ఈ ఈ నిర్మోహి అక్కడ ఎవరు పార్టీనో వాళ్ళు చెప్పారు, ఎవరు పార్టీనో వాళ్ళు చెప్పారు. ఎవరు పూజారో ప్రధాన పూజారో ఆయన తిన్నాడు, అది పట్టించుకోవు. ఇప్పుడు ఏదో ఆలయంలో కొంచెం దొంగతనం జరిగిందంటే మేమేది ఒప్పుకుంటాం దీన్ని. 40 సంవత్సరాల లెక్కలు ఎప్పటి నుంచి వసూలు చేస్తాం. భారతదేశంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? అక్షరధారం లేదా? ఇక్కడ పైన బిర్లా టెంపుల్ లేదా? భారతదేశంలో చాలా గొప్ప గుళ్ళు, చాలా ఖర్చు అయింది. ఇక సౌదీ అరేబియా, అమెరికాలో కూడా కట్టారు. మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చారా? కానీ అయోధ్య ఆలయానికి ప్రతి గ్రామం నుంచి డబ్బు వెళ్ళింది, ప్రతి అపార్ట్మెంట్ నుంచి, ప్రతి పట్టణంలో, ప్రతి గల్లీ నుంచి డబ్బులు వెళ్ళింది, ప్రపంచంలో ప్రతి దేశం నుంచి డబ్బులు వెళ్ళింది. ఒకరోజు కాదు, అనేక సార్లు వెళ్ళింది. 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఎంత డబ్బు వస్తుంది? ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు? ఈయన చెప్తున్నాడండి. రామాలయ ప్రధాన పూజారి చెప్పాడు, ఎన్నికల నిమిత్తం బీజేపీకి ఉపయోగించాలని చెప్పాడు. మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారండి మీరు ఇవన్నీ మాట్లాడితే? ఐఎమ్ షోయింగ్ యూ ఎవిడెన్స్, ఐ కెన్ షో యూ డాక్యుమెంట్స్ అండ్ దే కిల్డ్ పీపుల్. 50 నుంచి 60 మంది పూజారులు చంపారని చెప్పాడు. తెలుసా మీకు? ఈ మహానుభావుడు ఏం చెప్పాడంటే అయోధ్య ప్రాంతంలో 50 నుంచి 60 మంది పూజారులను చంపారండి. మన హిందూ మతాన్ని ఒక ముద్దగా చూస్తే వచ్చే ప్రమాదం చెప్తున్నాడు. ఎవరు వాళ్ళు? వారానికి 10 రోజులకు ఒకటి చంపుతుంటే నేను ఎక్కడ చెప్పాలని చెప్పాడు. మఠాలను స్వాధీనం చేసుకోవాలి. గుళ్ళు 8,500 గుళ్ళు ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఆయన చెప్పాడు ఇంతమంది చంపారు, నాకు తెలిసి నాకు లిస్ట్ ఉంది. ఆయన అడిగితే లిస్ట్ చెప్పమంటే 4 పేర్లు చెప్పాడు. లిస్ట్ అంతా ఇంటి దగ్గర ఉందని చెప్పాడు. నేను చెప్తానన్నాడు. ఎవరు దాని మీద చేయలే. నన్ను ఇంకా ఎందుకు ఉంచారో తెలియదు నాకు, ఇంతమంది చంపి నన్ను ఎక్కడ ఉంచుతారని చెప్పాడు. ఆయన కూడా చంపేశాడు. 1991లో కళ్యాణ్ సింగ్ ఆయన తొలగించాడు. కోర్టు నియమిస్తాడు. నువ్వేంటో తొలగించాను, 10 ఏళ్ళకి నేను పని చేస్తాను. ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆ తర్వాత 92లో బాబ్రీ మసీద్ కూర్చారు. 93లో జస్ట్ నెలలు తిరగకుండా ఇంటి దగ్గర ఒక గుడిసెలో ఏ రక్షణ లేకుండా ఉన్నటువంటి మనిషిని తుపాకులతో కాల్చారు. ఈ మనిషి నాకు రక్షణ కల్పించడం కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం అండి కల్పించలేదు. ఇప్పుడు మనం చెప్తే అదేదో ఆస్తి కథలో చచ్చిపోయిన ఎఫ్ఐఆర్ రాశారు, అయిపోయింది. ఎఫ్ఐఆర్ల చుట్టూ వాటి చుట్టూ ప్రాబ్లం అదే. ఇది విషపు బిందు. ఎవరైతే కొడుతున్నాడో, ఎవరు రంగరాజుని కొట్టాడు, ఎవరు నన్ను కొట్టాడు, ఎవరు వీరిని చంపాడు, వీళ్ళంతా ఒక విష సముద్రం. ఈ విష సముద్రంలో ఒక చిన్న మగ్గు మీద ఒక మనిషి మీద పోరాటం ఉపయోగం. ఇవన్నీ మాట్లాడాలి. క్రైమ్స్ అన్ని కూడా లింక్డ్, తొందరగా ఉన్నటువంటి క్రైమ్స్ అని మాట్లాడతారు. ఇవి మాట్లాడుతున్నప్పుడు నాకు తెలుసు. ఈరోజు నా దగ్గరికి 2 కళ్ళు లేనటువంటి ఏలూరు నుంచి ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ ఇంటర్వ్యూస్ చూసి తట్టుకోలేక ఏడ్చుకుంటూ వచ్చారు. ఆవిడ బిడ్డ ఆటిజంతో ఉంది. ఆవిడకి 2 కళ్ళు లేవు, ఆవిడ భర్త కూడా 2 కళ్ళు లేవు. ఆవిడ నేనంటే అభిమానం. ఆవిడ అర్ధరాత్రి 3 గంటలకు నా ఇంటర్వ్యూ చూసి అది థియేటర్లో మా సుందర చేసింది. ఇలా మాట్లాడితే ఎలాగండి? ఒకళ్ళు ఉన్నారు, ఎంతకాలం ఉంటారు మీరు ఉన్నారని మేము సంతోషంగా ఉన్నాం. ఆవిడ అభిమానం అని చెప్పింది. ఇవాళ కూడా ఆవిడ ఏడుచుకుంటూ పొద్దున వచ్చింది. నిద్రపోయే టైం కూడా లేదు. ఆవిడ ఈ నిజాలను బయటపెట్టినప్పుడు చంపేస్తారు, నా మిత్రులు చెప్తారు, చంపేస్తారు, దాడి జరుగుతుంది అని చెప్తున్నారు. అందుచేత అతను వచ్చినప్పుడు కొన్ని విషయాలు సార్ ఈ పాయింట్ చెప్పకపోతే క్రైమ్ కంప్లీట్ గా. ఆయన 2-3 సార్లు నేను చూశాను. ఒక దాంట్లో మాస్టర్జీ గారు ఉన్నారు. మనం ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నేను ఏమని చెప్తామని నాకు ఇప్పుడు గంటకి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నెంబర్ ఉంది, కాల్ చేయడానికి కూడా చెప్తున్నారు. ఇప్పుడు మాస్టర్జీ గారు ఉంటారు, నేనున్నాను, స్టాలిన్ ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నాం. ఆ రోజు వాళ్ళు 2 వచ్చారు. కశ్యప్ రెడ్డిని ఇంకో మనిషి కూడా, నాకు పేరు గుర్తులేదు. వీళ్ళ పేరు గుర్తుకోవడం వీళ్ళు ఏమైనా దాన్ని ఏమంటారు, ఇందిరాగాంధీ చాలా ఫేమస్ పీపుల్. ఎవడో వచ్చాడు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు చెప్తాను నేను, వాళ్ళ సాక్షి మీరు అడగండి. ఇలా చూపించి వేళ్ళు చంపేస్తాం, నరికేస్తాం మిమ్మల్ని అని చెప్పారు. టీవీ డిస్కషన్ చెప్పారా లేదండి? నువ్వు చెప్పకూడదా అలాగా? మీ మోదీ గారు చెప్పాడు గోవుకు సంబంధించి ఈ గో రక్షకులు అనేటువంటి పేరు మీద మీరు ఇలా హత్యలు చేస్తున్నారని తప్పని చివరికి మోదీయే ఖండించాల్సిన పరిస్థితి. 50 మంది చెప్పారు, మీరు ఇంతమంది చెప్పారు, రకరకం చెప్పారు, నేను ఇష్టంగా చెప్పాను అని మోదీ గారు చెప్పారా చంపొద్దని? భాగవత్ గారు చెప్పారా ఇలా చంపకూడదని చెప్తే, మోదీ భాగవత్ మాకు టేకేదారులు కాదు, మేమే టేకేదారులు, మేము చంపేస్తామండి అని చెప్పారు ఒకసారి. తర్వాత వారు లేరు.
రెండవ సందర్భంలో కూడా మేము గౌరక్షణ సమితిని ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, పెద్ద పెద్ద ముస్లిం పెద్దలు, క్లీన్ రికార్డు ఉన్నటువంటి పెద్దలు, ఖైరుద్దీన్ సూఫీ గారు 18,000 మసీదులకి మోజంలో ఆయన మాట వింటారు. ఆయన చాలా ఏం రాజకీయాలు తలొగ్గేవాడు కాదు, మతత్వ రాజకీయాలు లేనివాడు. నేను చూసే రికార్డులు మనుషులు చేయగలుగుతాను. వారు, ఇనాయతుల్ బాక్రీ గారు, మేమంతా కలిసి ఈ సంస్థలు ఏర్పరిచిన తర్వాత ఇది క్రైస్తవులు, ముస్లిం 40 మందిని తీసుకొచ్చాం. మఠాధిపతులు, ఆచార్యులు, గోవధ నిషేధించండి. వీడి గుంట్లో పడ్డాడు. ఎందుకంటే గోవధ నిషేధించడం వీడు చేయడు, ఎవడు చేయడు. గోవధని నిషేధించడం అనే పేరు మీద ముస్లింస్ చంపుతారు పడ్డని చెప్పి వాళ్ళు టార్గెట్ చేసి హిందువులందరినీ విద్వేషం ఎక్కించి కోట్ల కింద మార్చుకొని వాడతారు. ఇప్పుడు ముస్లింస్ వచ్చారు చెప్తే ఏవో తెచ్చావు కదా, నువ్వు బ్యాన్ చేయాలి, నీ దగ్గర ఏ వస్త్రాలు ఉంటాయి, ఇదే కష్టపడి అసలు ఆన్లైన్ ఉన్నాడు. ఆన్లైన్ ఉన్నప్పుడు నువ్వు తిడతాడు, ఇలాగ బెదిరిస్తాడు, వేలు చూపించి. కశ్యప్ రెడ్డి వీళ్ళ సన్మానం చేయవా, ముస్లింస్ వచ్చి చెప్తున్నారు, నువ్వేదో నిజంగా గోవధని జరగకూడదు కోరుకుంటావు, నేను అనుకున్నాను తెలియక, నువ్వు చూడబోతే అలా కోరుకుంటే ఏమీ లేవు, గోవధ గురించి చూస్తే ముస్లింస్ నువ్వు తిడతావు, ఇదేం దాడు మేము అడిగి. ఇది వాస్తవంగా వాళ్ళు ఎలా ఇరుక్కుంటారో చూడండి, వాళ్ళకి విలువలు లేవు కాబట్టి. ఆ రోజు అది బెదిరించాడు. ఆ మర్నాడు జరిగిన సంఘటన చెప్తాను, ఆయన క్లోజ్, ఎందుకంటే వచ్చిన టైం చాలా దాడుతున్నట్టుంది. ఆ రోజు ఆ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు నేను 5 గంటలకు సెషన్ అయితే 5 గంటల 3 నిమిషాలకు ఇప్పుడు లోపలికి వచ్చాను. సీట్లో కూర్చుని ఆ మైక్ అది పెట్టుకుంటున్నాను నేను. ఆయన కూడా పెట్టుకుంటాడు, నా పక్కనే కూర్చుని ఉన్నాడు. ఈయన వచ్చాడు, నాకు ఆయన వస్తున్నాను ఎప్పటిదాకా తెలియదు. అక్కడ ఎవరో ఒక సిబ్బందిలో ఒక మనిషి కొంచెం బొట్టుండి వైట్ అండ్ వైట్ వేసుకున్న ఆయన, ఏమండి మేము 15-20 ఏళ్ల క్రితమే బాబరీ అది రామజన్మ డబ్బులు ఇచ్చామండి, రసీదు కూడా ఇచ్చారు, లూటీ అంటే బాధ అనిపిస్తుంది అని ఈయనతో అంటున్నాడు. ఈయన చెప్తున్నాడు, నేను సంభాషణ వింటున్నాను. తర్వాత ఏమన్నాడంటే, నేను ఈయనేం చెప్పాడు అది ఫాలో కాలేదు. నెక్స్ట్ ఏమన్నాడంటే, నరికేస్తాం, చంపేస్తాం అంటున్నాడు. నాకు అది నన్ను అంటున్నాడు అప్పుడు తెలియలేదు. నా పక్కన కూర్చుని అతను చెప్తున్న సిగ్నల్ అక్కడ ఎవరు నరికేసే వాళ్ళు ఎవరు లేరు. నాకు అప్పుడు తెలియదు. అతనంటే మాట చెప్తున్నా మీకు, ఏమ్మా ఆ మాట చెప్పాడు. తర్వాత ఈ మాట వినండి మీరు. తర్వాత అతను అన్నాడు, ఆ సిబ్బంది, ఇలా అనకూడదండి, టీవీ స్టూడియో ఇది, లైవ్ వస్తుంది, మీరు ఇక్కడికి వచ్చి నరుగుతాం చంపుతాం అనకూడదు. ఏం లేదు, హిందూ రాష్ట్రం వచ్చేలోగా అడ్డొచ్చే ఎవరినైనా సరే హిందూ రాష్ట్రం వచ్చే వరకు నరుకుతూనే ఉంటాం, చంపుతూనే ఉంటాం చెప్పాడు. నాకు అనిపించింది ఇతను చాలా ఒక సిస్టంలో వచ్చాడని. ఆ తర్వాత జరిగిన దుర్భాషలు సంభాషణలో ఆ కొట్టిన తర్వాత అతను మాట్లాడిన మాటల్లో అతను చాలా స్పష్టంగా నేను ఇంకేవేవో చేస్తున్నానని, లేకపోతే ఇప్పుడు ట్రోలింగ్లో ప్రచారంలో ఉన్న విషయాలు ఉన్నాయి కదా, ఏది రాముడిని తిట్టానని, నాకు అప్పుడు తెలియలేదు వీడు ఏం మాట్లాడు పిచ్చోడు ఉంటాడు అని, ఇవన్నీ వల్లిస్తున్నాడు మాకంతా అని. అంటే వీడు క్లియర్గా రికార్డు పెట్టుకుని ఈరోజు ఈ పని చేసే ఉద్దేశంలో వచ్చాడు. ఎందుకంటే నేను గతంలో వీడి ముందే ఈ దుకాణం తెరిచి నేను ఈ రికార్డ్ అంతా చాలా వివరంగా చెప్పాను. ఇక్కడ మీకు చాలా షార్ట్లో చెప్తున్నాను, చాలా విషయాలు నేను వివరంగా చెప్పగలుగుతున్నాను. నేను చెప్తున్నప్పుడు అతను ఆన్లైన్లో ఉండి ఆ గత చర్చలో చెప్తున్నప్పుడు అతనితో సమాధానం లేదు, ఇట్లా చంపారు ఆహా 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 అంటే, అంతేగాని ఏమీ వాదన చేయలేకపోతాడు. వాళ్ళకి తెలియని విషయాలు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. అంటే వాళ్ళు మనకి కౌంటర్ చేయడం పాజిబులే కాదు. నీ సమాచారం లేనప్పుడు నీకు ఏం ఎలా కాపాడుకుంటావు నిన్ను నువ్వు? ఓ దొంగని పట్టుకుని ఇదిగో దొంగ ఇదిగో మోటా అని చెప్తే ఏం చేస్తాడు? కొడతాడు. నేను కొట్టకుండా ఏం చేస్తాడు చెప్పు? నేను పట్టుకుని ఇదిగో దొంగ దొరికాడు, ఇక మూట దొరికింది అన్నాను అనుకోండి, ఆ మూట నీదేం తెలుస్తుంది అంటే నోట్లో ఏం చేస్తాడు? నిధులించుకోవడానికి కొట్టడానికి ట్రై చేస్తాడు. అతను అదే చేశాడు. ఇప్పుడు అతని దగ్గర సమాధానం లేదు. నేను మళ్ళీ తీసిన తర్వాత గబగబా రాముడు మీద ఇది మోదీ మీద రాముడు చేరగల పడ్డాం. ఎంత అవమానకరం అండి హిందువులకి. ఇవి గల్లీకి తీసుకెళ్ళాలేమో అనుకుంటాను వీడు చేసే మోసాన్ని. రాముడి మీద ఫ్లెక్సీలు ఎలా పెడతారండి? రాముడును మోడీ కలిసి ఫ్లెక్సీలు ఎలా పెడతారు? ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఎవరో ఒక ఆయన వీడియో పెట్టి సోనియా గాంధీ పెట్టలేదు, అవి కూడా తీసేయి. మేమన్నా కాంగ్రెస్ పార్టీ వాడవా? మేమే అంటలేదే, తీసేయి, మాకు తెలియదు, అది తీసేయమని చెప్పు. దాన్ని కూడా కలపబడగలుగుతాం. మాకు ఎవరు మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడానికి వీలే లేదు. ఆ సబ్జెక్ట్ కూడా ఆ రోజు అదే. అందుకని నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడాను. ఇదేమిటండి? ఇదేమిటి చెప్పండి? ఎక్కడన్నా ప్రపంచంలో జరుగుతుందా ఇది? క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, హిందువులకు ఒకటే కంట్రీ, క్రిస్టియన్కి అన్ని కంట్రీస్ ఉన్నాయని. ఎక్కడన్నా క్రీస్తు ట్రంప్ మీద ఇలా జారకులు పడినట్టు ఫోటో చూస్తామా మనం? ఎవడన్నా పెట్టుకుంటాడా? మార్గరెట్ థాచర్ మీద జారకులు పడినట్టు, లేకపోతే మరి ఎవడో జెలెన్స్కీ మీద అలా ఉండదు కదా. మనకేం కర్మ? రాముడు మోదీ మీద ఆలంబన కోసం జారకులు పడ్డా.
ఇంత అవమానకరమైన బొమ్మలు వేస్తారు మీరు. ఇది హృదయాలను గాయపరచడం. ఇది చెప్పానండి నేను ఆల్రెడీ. మీరు కావాలంటే ఆ లైవ్ చెక్ చేసుకోవచ్చు. ఇది అయిన తర్వాత దాడి జరిగింది. ఇది చెప్పిన తర్వాత ఇంకేం దాడి ఉంది? ఓకే, మాకు సంబంధం లేదు, ఆడు కూడా నెట్లో పెట్టాడు, రైట్, ఐ విల్ షో యూ. బీజేపీ నాయకురాలు, అక్కడ పేరు చెప్పలే, కరంతలాజే అని ఆవిడ, యడ్యూరప్ప గారి టీంలో ఆవిడ, కర్ణాటక ఆవిడ, తన ట్విట్టర్లోనే ఏంటోనో పోస్ట్ చేసినటువంటిది, రాముడికి మోదీ దారి చూపిస్తున్నాడు. ప్రపంచానికి మార్గదర్శకుడు దేవుడు అండి, ప్రపంచ విశ్వభరుడు ఆయన, విశ్వానికి సమస్తానికి నడిపిస్తాడు ఆయన, విశ్వచాలకుడు, విశ్వంభరుడు. అటువంటి రాముడికి మోదీ గారు దారి తప్పిన పిల్లాడికి చూపించినట్టుగా అయోధ్యకు తీసుకెళ్ళేటువంటి దారి చూపిస్తున్నాడు. ఎంత ధైర్యం అండి మీకు, ఎంత ధైర్యం! ఇటువంటివి, ఈ మాట నేను చెప్పాను, చిట్ట చివరన ఇది చూపించాను. ఇది మీకు అందరికీ తెలుసు. నేను నెంబర్ పేరు చెప్తాను, మీరు రాసుకోండి. 11/5/2026 ఆంధ్రజ్యోతి, నెట్లోకి వెళ్తే వస్తుంది. ఇది మొన్న ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చారు. 11 మే 2026 ఆ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి బొమ్మ. ఇదే వివాదానికి కారణం. దీంట్లో విశ్వరూప ఫోటో, నేను ఆ రోజు ప్రింట్ అవుట్ చూపించలేదండి, డైరెక్ట్గా దగ్గర ప్రింట్ కాపీ ఉండే, నేను ఇంకా ప్రింట్ మనిషినే, ఇది చూపించాను, ప్రింట్లో ప్రింట్ అయింది తీసుకెళ్ళి. ఇప్పుడు దీంట్లో శ్రీకృష్ణుడు విశ్వరూప యొక్క చిత్రం ఉంది, ప్రతి ఇళ్లలో, ప్రతి పూజా మందిరంలో ఉంటుంది. దాంట్లో మరి ఏమనాలి, ఇందాక నేను అన్నాడు డైలాగ్, తల తీసన్నావు, కొడతారు, అందుకే కొట్టాడు. మరి నువ్వే అంటారు, నేను అంటారా, తల అనే శబ్దం మీద నీకు ఎంత అభ్యంతరం ఉంది, కానీ తల మార్చి శ్రీకృష్ణుడు తల మార్చి మోదీ తల ఏం అభ్యంతరం లేదా? ఏది నాకు వాడిని కొడతాను నేను, వాడు నాకు అర్జెంటుగా, ఎవరికి ఈ పని చేసింది నడు అని వెంటనే స్టూడియోలో చనిపోరు. నిజంగా భక్తుడు అయితే వెళ్ళాడు, ఎందుకంటే మోదీ భక్తుడు ఇతను. ఇతను కృష్ణుడు భక్తుడు కాదు, రాముడు భక్తుడు కాదు, హిందూ భక్తుడు కాదు, ఏమీ కాదు. నీకు మోదీని బయటపడుతున్నాం కాబట్టి, వేచిపోయిన బయటపడుతున్నాం కాబట్టి, ఆర్ఎస్ఎస్ బయటపడతా భయం నీకు, నువ్వు కుక్కవు నువ్వు, అందుకని నువ్వు మాట్లాడుతున్నావు. అంతేగాని నీకు మతం మీద ఉందని చెప్పుకుంటావు. నువ్వు హిందూ ఎప్పుడయ్యావు? హిందూ మతంలో ఇలాంటి ఈ పని చేశాను నేను నా జీవితంలో, నేను హిందూ వ్యతిరేక చిత్రిస్తున్నారు కదా, ఈ పని చేసామా ఎప్పుడైనా? తలలు మార్చి మాట్లాడామా? ఇలా చేయొచ్చునా? మీకు సిగ్గుందా? హర్హర్ మోదీ అనేటువంటి నినాదం ఇవ్వచ్చునా? హర్హర్ మహాదేవ మా నినాదం. శ్రీ కాశీ అనేది పుణ్యక్షేత్రం అండి. హర్హర్ మహాదేవ ప్లేస్ హర్హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అని ఇస్తారా? ఎట్లా ఇస్తారు? తిరుపతి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారు, మా స్వామి ఉన్నాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ చంద్రబాబు అంటారా? ఏడుకొండలవాడ జగన్ అంటారా? అంటే వీపులు భద్ర కొట్టరు అక్కడ. మరి వీళ్ళ వీపులు భద్ర కొట్టద్దా? ఘర్ ఘర్ మోదీ అన్నందుకు మతాన్ని ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు ఎందుకు టెంపుల్ ఓపెన్ చేశారు? నేను టెంపుల్ గురించి ఇంత మాట్లాడుతుంటే అవ్వలేదండి, అది ఇంకా అసలు కంప్లీట్ అవ్వలేదండి, మొత్తం అది ఇంకా నిర్మాణం అవ్వకపోతే ఎందుకు ఓపెన్ చేసావు? బీజేపీ నాయకుడు చెప్పాడు నాకు చర్చలో. ఓకే, యాక్సెప్టెడ్. ఎందుకు ఓపెన్ చేసావు? మరి ఎందుకు ఓపెన్ చేసావు నీకు తెలియదు, నాకు తెలుసు. నేను చెప్తాను, 2024లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, జనవరి నెలలో ఎన్నికలు వస్తున్నాయి, ఏప్రిల్ నెలలో ఎన్నికలు వస్తాయి, జనవరి నెలలో ఓపెన్ చేసావు. శంకరాచార్యులు చెప్పారు, వాళ్ళు హిందువులు కదా, ఓపెన్ చేయొద్దు, రాజకీయం వద్దు, కంప్లీట్ కాలేదు, ఇవే కారణం చెప్పారు. హిందూ మతాన్ని కొందరు దుర్మార్గులు రాజకీయాలకు వాడే ప్రయత్నం చేస్తుంటే, హిందూ మతంలో 2 శాఖలు వచ్చినాయి, చీలికలు వచ్చినాయి, కొంత వాళ్ళకి హిందువులు అంటే గుర్తింపు మీరు ఇవ్వకండి, ప్లీజ్ ఇవ్వకండి వాళ్ళకి. హిందూ మతాన్ని కొన్ని పురుగులు, కొన్ని క్యాన్సర్ లాగా కొంతమంది దుర్మార్గులు ఎలకలు కొట్టేస్తారంట. అలాంటి దుర్మార్గులు హిందూ మతానికి పట్టారు, దేశాన్ని దొంగలు పట్టినట్టు హిందూ మతంలో దొంగలు పట్టారు. ఆ దొంగలు తరివేసి హిందూ మతాన్ని, హిందూ మత విలువల్ని, క్రైస్తవ మతాన్ని, ఇస్లాం మతాన్ని, అన్ని మతాలు కాపాడుకోవాలి. ఈ సమస్య ఇది రమణమూర్తిది, కశ్యప్ రెడ్డిది కాదు, వీళ్ళ రంగరాజు గారు ఎవరిది కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళది. మన రోడ్ల మీద తిరగలేం. గతంలో ఎన్కౌంటర్ జరుగుతుందంటే మనం దాన్ని పట్టించుకోలేదు, వాళ్ళ ఎన్కౌంటర్ ఒక వర్డ్ అయిపోయింది, ఉప చట్టం జరిగిపోయింది. రేపు పొద్దున్న ఏమైనా మీరు మాట్లాడితే ఈయన మేము స్కైల్ ఉప పెట్టండి అని అంటాడు. నేను అడిగాను ఒక యాంకర్ మాట్లాడుతుంటే, నిన్ను కొడతారా రేపు పొద్దున్న, నువ్వు చొక్కా ఎందుకు చేసుకున్నా కొడతారు, అది నువ్వు అలౌ చేస్తే. ఇది మనం అందరం రోడ్ల మీద తిరగడానికి సంబంధించిన సమస్య, మన ఉద్యమాలు నడపడానికి సంబంధించిన సమస్య. భారతదేశం మారడం కాదు, భారతదేశం మీద పెను విపత్తు ముంచుకొస్తా ఉంది మన చుట్టూను. మన శక్తి అంతా సర్వశక్తులు వడ్డీ పోరాడకపోతే ఈ ఎలిమెంట్స్ చాలా ప్రమాదం వస్తుంది.